య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఈ శ్లోకాన్ని మననం చేస్తున్నాం. దీనిలో కీలకమైనటువంటి రెండు పదములు, ఒకటి పరమం గుహ్యం, ఇంకొకటి భక్త. పరమం గుహ్యం అంటే పరమమైనటువంటి, అంటే చాలా గొప్ప అని ఒక అర్థం ఉంది. ఆ గొప్పతనం ఏమిటంటే పాలన చేత పూర్ణం చేయటం గొప్పతనం. స్వతసిద్ధం అని కాకుండా రహస్యము. గుహ్య శబ్దానికి రహస్యం అని ఒకటి, కుహు సంవరణం అన్నప్పుడు చెప్పున్నాం, ఆవరణలు అన్నట్టుగా చెప్పున్నాం. ఆ వ్యవస్థ అంతా సాధనలోనే వస్తుంది, పాలన పూర్ణంలో వస్తుంది. స్వతసిద్ధమునందు ఆవరణ లేదు, ఇవేవి లేవు. కనుక ఈ పరమం గుహ్యం అనే పదము సాధనలో పూర్ణత్వాన్ని సాధించడం, పాలన పూర్ణయోహం. దానికి ఆవరణలు వేసుకొని ఆవరణలో ఒక్కొక్క ఆవరణని ఛేదించుకుంటూ రావటం. పోయిన వారం అంటే చెప్పున్నాం, గుడికి కూడా సప్తద్వారములు ఉంటాయని. ఒక్కొక్క ద్వారంలో వెళ్ళి ఒక్కొక్క ద్వారంలో ప్రదర్శన చేసి క్రమంగా గర్భగుడికి వెళతాడు. ఎట్లాగో అట్లా చేరుకోవటం అని చెప్పుకున్నాం. అసలు విషయము భక్త శబ్దానికి భజ సేవాయాం అని అర్థం. సేవాయం అంటే సేవించుట. సేవించుట అనేది కేవలం తనతో పోల్చి ఆధ్యాత్మికమే కానీ బయటది కాదు. కాకపోతే మనం భక్తి సాధన వరకు కూడా సామాన్యంగా ఎట్లా ఉండదంటే బయట దాంతో పోల్చి చెప్పినట్టుగా మాట్లాడుతుంటారు. బయటతో పోల్చి చెప్పినప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, అన్వయము అర్ధవత్వము అని రెండు పదములు తీసుకున్నారు పతంజలి. అన్వయం చేయటము, అర్ధవత్వం చేయటం. అన్వయం అంటే అవతల దాంతో చూసుకుంటూ తన్ను తాను పోల్చుకొని ఎదగటం. అంటే రిజల్ట్ స్పీక్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఫెయిల్యూర్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ ఫర్. ఏం చేశావో బయటదే చెప్తుంది అని. కనుక దాంతో చూసి తన్ను సవరించుకోవటం అన్నారు. దాంతో చూచి అన్నంత వరకు సరిపోయింది, కానీ తన్ను సవరించుకోవటం అంటే తానెవరు? తన్ను సవరించుకోవటం అంటే ఎవరు? తన మనస్సు అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి, చిత్తం అంటే ఏమిటి, అహంకారం అంటే ఏమిటి, తెలివి అంటే ఏమిటి, అది తెలిస్తే సవరించుకోవటం. సవరించుకోవటం అంటే దేంతో పోల్చి. చివరికి మనకు ఎట్లా ఉంటుంది అంటే ఉనికి అన్న పదం వస్తుంది. ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం, సచ్చిదానందములు అని చెప్పుకున్నాం. అది మనకు స్మృతిలో ఉన్నది అనే మాట స్పష్టంగా బయటికి తీసి గుర్తించటానికి ఇంతవరకు వేదాంత ప్రక్రియలో విశేషమైనటువంటి కృషి జరగలే. ఎవరన్నా ఒకళ్ళు చేసి ఉండొచ్చు, తప్పేం కాదు, మనం చెప్పలేం. కానీ ఏదైనా ఉంటే రహస్యంగా వాళ్ళు తన శిష్యులకి చెప్పుకున్నది కావచ్చు, కానీ బయట ప్రచారంలో రాలేదు. ఇది మనకు బాగా తెలుస్తుంటుంది. బయట ప్రచారాలకి, బయట ప్రవచనాలు వెళ్ళొచ్చినప్పుడు ఉనికి గురించి చెప్పేటప్పటికి వాళ్ళకి ఎంత సంతోషం ఇస్తుందో. సంతోషం ఇస్తుంది, ఇంతవరకు వాళ్ళు వినలేదనే పదం వస్తుంది. ఇప్పుడు మనకు కూడా ఉన్నాను అనుకుంటున్నాడు. ఉనికి కోసమే ఇంకా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని ఇంగ్లీష్లో మాట ఉంది. ఎగ్జిస్టెన్స్లో ఉనికికి పెనుగులాట అని. ఉనికికి పెనుగులాట అనే మాట, పెనుగులాట తెలుస్తుంది కానీ ఉనికికి పెనుగులాట అనే పదం తెలియటం లేదు. ఆ పదం ఇంగ్లీష్లో వాడు చెప్పినప్పటికీ ఉనికికి పెనుగులాట అని చెప్పిన, ఉనికికి పెనుగులాట ఏమిటో, ఉనికి అంటే ఏమిటో తెలియటం లేదు. పెనుగులాట మనకు పెనుగులాట కష్టరూపంలో తెలుస్తుంది, కానీ ఈ పెనుగులాట ఉనికి కోసం పెనుగులాట అనే మాట తెలియటం లేదు. ఈ పెనుగులాట చేత ఉనికినేట చేరాలి, అసలు ఈ ప్రశ్నలు మనకు రావటం లేదు. అందువలన భక్తి అనే పదం కూడా ఎక్కడికి వచ్చిందంటే, పూలు వేసి పూజ చేస్తే భక్తి, ఇంకా అన్నదానం చేస్తే భక్తి, అది చేస్తే భక్తి అని ఇట్లా ఏవో చెప్పుకుంటూ బయట రూపాలతోనే పోల్చుకుంటూ బయట రూపంతోనే అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. అందువల్ల మనకేమవుతుందంటే మనలో పాతుకుపోయి ఉన్నటువంటి మన చుట్టూ ఉన్న ఆవరణలు
విషయాత్మకమైన ఆవరణ మనకు తెలియటం లేదు. అందుకని ఆ వాక్యాన్ని మనం బాగా చెప్పుకుంటున్నాం. ఇంకొకసారి ఈ పూట మరణించేద్దాం ఈ శ్లోకానికి. మొదటి విషయం ఏమిటంటే, తాను బయట ప్రయోగం అన్నమాట తనకు తన స్వరూపంతో అబద్ధం లేదు. ఇప్పటికీ జరగటంలే. ఎంత విషయాలు చేసినా దాంతో తనకేం కుదరటంలే. చివరికి తను ఏం చేస్తాడు, అన్ని విడిగుడు చేసి రాత్రి పడుకుంటాడు, విశ్రాంతిలో వెళ్ళిపోతాడు. అంటే ఏం చేస్తున్నాడు, అన్నిటిని వదిలిపెట్టేసి తన స్వరూపంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అన్నిటినీ విడిచిపెట్టడం చేస్తున్నాడు. ఏమి లేకుండా ఎత్ర సుప్తో నా కంచెన కామైతే నా కంచెన స్వప్నం పశ్యతి. ఒక జాగ్రత్త లేదు, ఒక స్వప్నం లేకుండా తాను ఉండడం అనేది ఉంది. కానీ అక్కడ సుషుప్తిలో సుప్తం అనే పాఠం అంటే నిద్రపోవటం అనేటటువంటి విధంగా అనుకుంటున్నాడు. అన్ని విడిచేసి ముద్దు రూపంలో సుషుప్తి కాలే సకలే విలీనే తమోభిభూత సుఖరూపమేది. సుషుప్తి కాలంలో అన్నిటిని వదిలిపెట్టేసి ఏం చేస్తాడు, తమస్సులోకి వెళ్ళిపోతున్నాడు అన్నారు. కానీ ఏమైనా సరే అవి విడిచిపెట్టడము దానికంటే వేరైన తన స్వరూపాన్ని, ఎరుకలో అయినా సరే తమస్సులో అయినా సరే తన స్వరూపాన్ని వాటికంటే వేరుగా ఉండటం అనేటటువంటిది మనకు ప్రతిరోజు తెలుస్తుంది. ఎప్పుడు అలసిపోతే ఏం చేస్తాడు, నిద్రపోతాడు. అలసట అనేది బయట దానితో అలసట. ఎందుకు అలసట అవుతుంది, తన స్వరూపమైతే అలసట కాదు. ఇది మనకు ఒక లాజిక్, ఒక యుక్తిగా తెలుస్తున్నప్పటికీ కూడా మనం అందుకోలేకుండా ఉన్నాం అన్నమాట. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ముందు లక్ష్యము గమ్యము ఏమిటంటే జగత్తు లేదు అనే మాట జగత్తుతో పోల్చి కాదు, తనకు పోల్చి. మరి జగత్తుతో పోల్చి ఎట్లా అంటాడు, లేదంటుంటే పోయిన మాట ఏం చెప్పుకున్నా, మాంసం తినని వాడికి మాంసంతో పోల్చి తనకు జగత్తు లేదన్నాం అనుకో. మాంసంతో పోల్చి అంటే అది లేకపోతే దాంతో పోలికేది ఇంకాను అంటే అక్కడికి అది ఉన్నప్పటికీ అందుకనే సంస్కృతంలో ఒక పదం చేశారు, నశ అదర్శనే. నాశం అయిపోయింది అన్నాడు. నాశం అయిపోయిందంటే కాలి బుగ్గి అయిపోయిందని, భస్మం అయిపోయిందని మనం అర్థం చెప్పుకుంటాం. కాదు, అదర్శనే, కనిపించకుండా పోయింది. మంచి పదం, చాలా తపస్సు అది. నష్టం అయిపోయింది అంటే ఏమిటి, కనిపించకుండా పోయింది. మన నష్టం అంటే లాస్ అయిపోయింది, డబ్బు పోయింది. అది ఆ భాష విషయాత్మకంగా మాట్లాడినప్పుడు ఎట్లెట్లుగా ఉంటుంది, కనిపించకుండా పోయింది. మన ఆలోచనలో లేదు అది. ఆలోచన అంటే స్థితిలోకి దర్శనం చేయటం, మన గ్రహింపులోకి లేదు, మన పరిగణనలో లేదు, మన లెక్కలో లేదు. అది లేకుండా వెళ్ళిపోయింది. అట్లా లేకుండా వెళ్ళిపోవటం అనేటటువంటిదే కానీ బయటదంతా, ఈ బయట ప్రపంచం అంతా అట్లా లెక్కలో తీసుకుంటే ఉన్నది, లేకపోతే లేదు. లెక్కలో తీసుకుంటే ఎంత తీసుకున్నావో దానం బయట పరిగెత్తావు. పాచి ఉంటే జారి ఎట్ట పోతాడో అట్లా పోతాడు. అందువల్ల మనం గమ్యాన్ని మనకు చూపిస్తుంది. అక్కడ ఆ స్వరూపంలో అది చూపించడం ఎట్లా చూపించిందంటే, తన గ్రహింపుగా చూపించింది. తన గ్రహింపుగా తన అద్వైత స్వరూపం. తనకు మారు రూపం లేదు అంటే తనకు బయటతో పోల్చినటువంటి రూపం తనకు లేదు. బయటతో పోల్చిన రూపం అయితే మారు రూపం అవుతుంది. ఎందుకు, ఇంత శుద్ధమైనటువంటిది బయట దాంతో పోల్చేటప్పటికి అది ఏమవుతుంది, ఇంకో దాన్నితో పోల్చుకోవటం ఎట్లా ఉంటుంది. లోకంలో కూడా ఇంకోటితో పోల్చుకుని మాట్లాడుకోవాల్సిన నాకేం అవసరం, నాకు లేదు, నా హాయి. అది గర్వంతో చెప్పింది కూడా కాదు. లోకంలో కూడా చెప్తారు, లోకంలో చెప్పి తృప్తి పడతారు, అహంకారంతో చెప్పినా చెప్తారు. ఏమైనా ఇది అహంకారంతో కాదు. ఇలా ఉంది, తనకు తన స్వరూపంతో పోల్చియే అది లేదు. మరి లేదనే మాట, తనకు తన స్వరూపంతో పోల్చియే లేదు. ఇది లేదు, అవతది లేదు. అవతది లేదనే మాట తన లెక్కలో కూడా రాదు. మళ్ళీ చెప్పుకుంటాం, మాంసం తిన్న వాడికి మాంసం అనేది తన లెక్కలోకి రాదు. ఇది మరి బాగా మంచి ఉపమానం, అది తెలుస్తుంది. అది దాటితే ఇక మనం నానా తిప్పలు. ఇప్పుడు ఎంత తిప్పాలంటే, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, అమీబా దగ్గర నుంచి వచ్చాడు.
అమీబా దగ్గర నుంచి 84 లక్షల జీవరాశుల గర్భాలు గడిచాడు. ఆ ప్రవృత్తి అంతా పెంచుకున్నాడు. తనకు అద్వైత స్వరూపంగా, అంతర్యామిగా తనకు తన శుద్ధమైన స్వరూపం తన దగ్గరే ఉంది. అమీబా కూడా అనుభవిస్తుందని చెప్పుకున్నాం. మరి మనిషి కూడా అనుభవిస్తున్నాడు. అయితే అనుభవించడంలో తనతో పోల్చి చేస్తున్నాడు. చేస్తూ తనతో పోల్చి బయటకు ఉందంటున్నాడు. తను అనుభవిస్తున్నాడు. తను ఏం అనుభవిస్తున్నాడు? తన అద్వైత స్వరూపాన్ని అనుభవిస్తున్నాడు. కానీ బయట స్వరూపాన్ని అది అనుభవిస్తూ నేను అంటున్నాడు. చేస్తూ నేను అంటాడు. నేను చేస్తూ ఉన్నాను. చూస్తూ నేను ఉన్నాను అంటాడు. నేను ఉన్నాను వేరు, వేరు అనే మాటకి అర్థం కావట్లేదు. కానీ నేను ఉన్నాను అనేటువంటి అనుభూతి స్వచ్ఛమైనది. నేను చూస్తూ ఉన్నాను అన్నప్పుడు కూడాను నేను ఉన్నాను అనేది దాని యొక్క పవిత్రత పోలేదు. అదే కనుక పోతే ఒక మంచి వాక్యం మనం గుర్తించాలి. అదే గనక పోతే మనిషి ఎప్పుడూ కూడా జ్ఞాని కాలేడు, ఎదగలేడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎదగటం అంటే ఎక్కడ ఎదుగుతాడు మనకు బాగా తెలుస్తుంది. ఎదగటం లోకంలో ఎట్లా ఉంటుంది? పసివాడు ఎదిగాడు, వాడి బుద్ధి వాడికి వచ్చింది, వాడి కాళ్ళవి వాడు నిలబడ్డాడు, వాడు సంపాదించుకుంటున్నాడు, తింటున్నాడు అన్న మాటకి ఆ పసితనాన్ని వదిలిపెట్టాడు. మిత్రుల మీద ఆధారాన్ని వదిలిపెట్టేశాడు. ఇది బాగా తెలుస్తుంది. అట్లాగే లోకంలో తాను తిరుగుతున్నటువంటి ఈ వ్యవస్థ అంతా తాను వదిలేశాడు. తాను ఎదుగుతున్నాడు. తనకు తన వెంట లేకుండా ఉంటే ఇది చేయలేడు ఎప్పటికీ కూడా. తప్పు తానే చేస్తున్నాడు, తప్పు తానే గుర్తిస్తున్నాడు. తాను ఎదిగాడు, గుర్తించిన వాడే ఎదిగాడు. దాన్ని తప్పించుకోవాలని జిజ్ఞాస పడుతున్నాడు, ఇంకా ఎదిగాడు. ప్రయత్నం చేశాడు, ఇంకా ఎదిగాడు. ప్రయత్నంలో ఫలించాడు, ఇంకా ఎదిగాడు. ఇది తనలోనే జరుగుతుంది. తప్పును గుర్తించిన వాడు ముందే గుర్తించేసి తప్పు చేయకుండా ఉంటే సరిపోతుంది కదా అంటే తప్పు ఆ క్రమంలో వస్తున్నాడు. ఆ క్రమంలో వస్తున్నాడు అన్న మాట సృష్టి ఏర్పాటు చేయలేదు. కానీ మనం గుర్తించవలసింది ఏమిటంటే అది ఈ సృష్టినంతా, ఈ జగత్తునంతా, రెండు పదవులు, సృష్టినంతా జగత్తునంతా. సృష్టి వేరు, జగత్తు వేరు. ఈ మాట మనం తర్వాత ఇంకోటి ప్రపంచం అని కూడా చెప్పుకున్నాం. సృష్టి అంటే సృజ విసర్గి, అంటే గ్రహింపు వ్యక్తీకరణగా విసర్గమైంది. అవునా? గ్రహింపు వ్యక్తీకరణగా అంతే, ఇంకంతకంటే ఇంకేం కాలే. అది ఏం చేస్తుంది అని అంటే మనప్పుడు ఎట్లాగైతే మన చేతులు కాళ్ళు అవి ఉన్నాయి, బయటకు వెళ్ళేటప్పుడు ప్రవర్తించేటప్పుడు మన చేతులు కాళ్ళతో మనం ఏం చేయగలమో అట్లాగే చేస్తున్నాం. అంతేగాని వెళ్ళిన చోటల్లో ఇంకో చేతులు కాళ్ళు తీసుకొచ్చి శక్తి దాంతోంచి తెచ్చుకోవట్లేదు, మనతోనే చేస్తున్నాం. ఇది లోకంలో బాగా తెలుస్తుంది. ఇది సృజ విసర్గే. ప్రవృత్తియో నివృత్తియో విషయాత్మకమో ఆధ్యాత్మికమో ఏదైనా సరే తనతోనే జరుగుతుంది, కానీ ఇంకో దాంతో జరగటంలా. ఈ మాట బాగా తెలియాలి మనకు. ఇది పరమం గుహ్యం. గుహ్యం అంటే ఆవరణలు. నువ్వు ఎంత దూరం పోయినా నీ ఆవరణలు పెంచుకుంటూ పోతున్నావు, నిన్ను పెంచట్లేదు. అవన్నీ నీకు ఆవరణలుగా వెళుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది? నీకు ఆవరణ అన్నప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్క ఆవరణని తెంచుకుంటూ నువ్వు లోపలికి రావచ్చు. దీన్ని సంయుక్త వికాస ముకుళములుగా అని మనం ఉనికి పాటలు చెప్పుకున్నాం. వికాసము ముకుళములు. ఆవరణలు పెరుగుతున్నాయంటే తన వికాసమే జరుగుతుంది. దాన్ని తెంచుకుని లోపలికి వచ్చామంటే ముకుళమైంది. ముకుళం అంటే ముడుచుకున్నందువల్ల తను దోషపోవటం లేదు, దోషం కావటం లేదన్నమాట. అర్థమవుతుందా? తర్వాత మాటి మాటికి ఎట్లా చేస్తాడు? అన్వయ వ్యతిరేక న్యాయం. లోకంలో ఏమంటారు? తనకు మాలిన ధర్మం మొదటి చెట్ట బేరం అంటాడు. అంటే తనతో పోల్చుకుని అన్న మాట. అంటే ఇవన్నీ చెప్పక లోకంలో అంతకంటే చెప్పలేదు. దీంతో పోల్చుకుని దాన్ని చెప్తారు ఈ మాటలన్నీ కూడా. కావలసింది రంభ, తా మునిగింది గంగ. అంటే రంభ ఎవరిప్పుడు? తనతో పోల్చి. తను వలసింది వలిచాడు కనుక రంభ, తను మునిగాడు కనుక గంగ. ఇంకా పూర్తి కాలే. త్రివేణి సంఘంలో పోయి
వండుతున్నారు అందరూ కూడా. అక్కడికి పోయి పాంటి చొక్కాలతో వండి వస్తే వీళ్ళకి పవిత్రత వస్తుందా? గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేదమంటే గంగనున్న చేపకప్ప ఎంగిలంటున్నది లింగ. నీ పుణ్యం వస్తాను పోతుంది, దానిలో చేపకు పుణ్యం రావద్దు. నువ్వు ఒకసారి మునిగి వస్తే నీకు పుణ్యం వచ్చేటట్టుగా ఉంటే దానిలోనే వద్దిగా చేప, దానిలో తివికలు వద్దిగా, దాన్ని పుణ్యం అమ్మా అట్ట వస్తుంది, నాకే రావాలంటాడు. అర్థం లేని మనిషి. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగ. బయట దాంతో కాదు, అర్థమైందే. కనుక అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే సృజ విసర్గే అని అర్థం చేత కూడా తాను ఎన్ని ఆవరణ పోయినప్పుడు తనకు వికాసములుగా, వికాసం అంటే విశేషణ కసగతవు ధాతు ప్రవర్తించడం. వికాసం అంటే మనకు ఇట్లా చూపిస్తాం, పువ్వు వికసించుకోవడం చూపిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ వికసించి ఇట్లా కాదు, తనకు ఆవరణ పెంచుకుంటున్నాడు. ఆవరణ పెంచుకున్నప్పటికీ కూడా తన పరిధి పెరుగుతోంది, తన పరిధి పెరుగుతోంది, అందేం కాదు. అక్కడ ఆ పరిధంతో ఏం చేస్తున్నాడు, తన ప్రయోగంతో, తన ఉనికి ప్రయోగంతో, తన అవసరంతో, అవసరం విషయాత్మక అనుకున్నా ఆధ్యాత్మిక అనుకున్నా సరే, ఏవైనా సరే తన అవసరంతో ప్రవర్తిస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాడు, మళ్ళీ పోతాడు, ముని వెనక్కి వస్తాడు. అన్నీ వదిలిపెట్టేసి రాత్రి నిద్రలో అన్ని ఆవరణలో అట్టే ఉంటాయి, తనేమో తన బాటి తను వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది సృష్టి. సృష్టి ఎవరితో పోల్చి, తనతో పోల్చి జరుగుతుంది. ఇప్పుడు దేన్ని సేవిస్తున్నది సృష్టి? తన ఆవరణలుగా ఉండి తన ఆవరణ. నా ఇల్లు అన్నప్పుడు ఎట్లా ఉంటుంది, నా దేహం ఎట్లా, నా ఇల్లు ఎట్లాగో, నా ఊరు, నా పేట ఎట్లాగో, నా ఊరు ఎట్లాగో, నా దేశం ఎట్లాగో, నా ప్రపంచం, నా భూమి ఇట్లా నాది అని ఎట్లా అవుతుందో అట్లా విషయాలతో కూడా నాది అనేటప్పటికీ నేనుతో పోల్చి ఆవరణ అవుతుంది. కానీ ఇప్పుడు ఎవరిని సేవించాలి, మాటి సేవించి ఏం చేస్తాడు, ఇన్ని కొట్టుకుమిట్టాడి రాత్రి అయ్యేటప్పటికి అలసిపోయి వచ్చేస్తాడు. ఇదంతా అలసట తెలుస్తుంది. మళ్ళీ యావరణలో తిరగటం అలసట తెలుస్తుంది. ఇది ఒకరోజు చెప్పిన విషయమా విద్య, 2 రోజులు చెప్పిన విద్య, ఇది నిత్యం జరుగుతున్నటువంటిది. పగలు కూడా అలసిపోతే ఏం చేస్తాడు, నిద్రపోతాడు. బాగా అలసిపోతే కార్ డ్రైవ్ చేసి కూడా నిద్రపోతాడు, స్కూటర్ డ్రైవ్ చేసి కూడా నిద్రపోతాడు, సైకిల్ తొక్కి కూడా నిద్రపోతాడు. అంతేనా? రాత్రి నిద్ర లేదు. రాత్రి నిద్రపోతే ఇప్పుడు ఏమైంది కనుక నీకు అంటే, నిద్ర లేకపోతే ఎట్లా ఉండేది, ముంచుకు వస్తుంది నిద్ర. మాట్లాడు అంటే ఇప్పుడు ఇది సృజ విసర్గే. దాంతోపాటుగా ఏమవుతుందంటే, అంటే తనతో పోల్చిగా జరుగుతున్నప్పటికీ అక్కడ చూస్తూ చేస్తూ వస్తూ అది దాంతో మాట్లాడుతున్నాడు. దాన్ని ఏమన్నారు, జగత్ అన్నారు. ఇప్పుడు సృష్టికి జగత్తుకి తేడా ఎక్కడ? సృష్టి తన పక్షం, జగత్తు బయటపక్షం. బయటపక్షం అంటే బయట లేదుగా, నువ్వు ఉందన్నావు కనుక ఉంది అంటే అది బయటపక్షం అన్నది. వాటి మీద అంజాం పెట్టుకుంటే ఇట్లా బయట లేదంటివిగా అంటే నువ్వు ఉందన్నావుగా, నువ్వు ఉందన్నావు కనుక నీ మాటగా ఎప్పుడు ఉంటే అది బయటపక్షము, ఇది లోపల పక్షం, తన పక్షం. రెండు ఒకసారిగా ఉన్నాయి. రెండింటినీ పోల్చుకుంటున్నాడు. రెండింటిని ఎట్లా పోల్చుకుంటున్నాడు? తనతో పోల్చుకుని బయటపక్షం, బయటపక్షంతో పోల్చుకుని తన్ని కాదు. బయటపక్షంతో పోల్చి తన్ని అంటే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. తనతో పోల్చి బయటపక్షం అంటే బయటపక్షానికి తన ప్రవర్తనయే, తన చైతన్యమే, అంతా తనదే. దానికంటూ తేజస్సు ఏం లేదు. ఈ తేజస్సు అనే పదం కూడా బాగా జామ పెట్టుకోవాలి. నిజ నిశానే తేజ పాలని. నిశానే అంటే పదును పెట్టడం, పదును పెట్టి పాలన చేయటం, అది తేజస్సు. మనకేమవుతుంది, వెలుగులా కనిపిస్తుంది.
తేజస్సు ఉంది, తనకు తేజస్సు ఉంది అంటే తాను పదును పెట్టుకుని పాలన చేసుకోగలడు. అందువల్ల ఇది పరమం. పరమం గుహ్యం, పరమమైనటువంటి తన పాలనకు తన తేజస్సుకు తగినటువంటి ఆవరణలు ఇవి. తన తేజస్సు నుండి ఆవరణ కనుక బయటది ఏదైనా కల్పించుకున్నప్పటికీ ఇప్పుడు అది ఎవరి అధీనంలో ఉంటుంది? తన అధీనంలో ఉంటుంది. దాన్ని ఏమన్నారు? అన్వయ వ్యతిరేక న్యాయం అన్నారు. తన వశంలో దానికి ఏదైనా ఉనికి ఉండొచ్చు, కానీ దాని వశంలో నాకు ఉనికి నేను ఉనికి లేదు. అంటే ఇప్పుడు సృష్టి వశంలో జగత్తు ఉంది, కానీ జగత్తు వశంలో సృష్టి లేదు. దీన్ని ఈ ప్రయోగాన్ని బయటదాని ఎవరు? ప్రపంచం అన్నారు. ప్రతితైన పంచ పచి విస్తారవచనే. పంచ అంటే మామూలుగా పంచమహాభూతములని. పంచమహాభూతములలో ఎట్లా మరి ఎట్లా ఉన్నామంటే తిరిగాడుతున్నామంటే ఇదంతా చుట్టూ ఆకాశం ఉంది కనుక శబ్దం మనకు వినిపిస్తుంది. ఆకాశం లేకపోతే శబ్దం వినిపించదు. అలా ఎడ తెలుస్తుంది? సౌండ్ ప్రూవ్ చేసుకున్నాగా. సౌండ్ ప్రూఫ్ చేసుకున్నాం. సౌండ్ ప్రూఫ్ అంటే ఆకాశం నుంచి వాయువుకి శబ్దం. మన దగ్గర ఆకాశం ఉంది, సౌండ్ ప్రూఫ్ స్టూడియో చేసుకున్నాం. మన దగ్గర ఆకాశం ఉంది కనుక మనం మాట్లాడుకుంటే మనం వినిపిస్తుంది. మనం మాట్లాడుకునేది బయట వాళ్ళకి వినిపించదు, బయట శబ్దాలు మనకు వినిపించవు. సౌండ్ ప్రూఫ్ చేసుకున్నాం కనుక. ఆకాశాన్ని నిలుపుకున్నాం, వాయువుని బంధించాం. మరి బంధిస్తే ఏమవుతుంది? గాలి ఆడదు. ఫ్యాన్ పెట్టుకుంటాం, ఏసీ పెట్టుకుంటాం. మళ్ళీ ఇవన్నీ నకరాలు అంటారు. నకరాలు అంటే వేషాలు. లోకలో వెంకటాయ వేషాలు అంటారు, వెర్రి వేషాలు అంటారు. వెంకటాయ అంటే వెంకట ఇటువంటి వేషాలు వేస్తాడు. ఇదో ఓకే, వెర్రి వేషాలు ఇవంటారు. కనుక మనం గుర్తించవలసిన రహస్యం ఏమిటి అంటే ప్రపంచం అన్నప్పటికీ కూడా పంచ అనుసంధాన లీల అన్నారు. లోపల పంచమహాభూతములు ఉన్నాయి, బయట పంచమహాభూతం ఉన్నాయి. లోపల పంచమహాభూతములు ఏమో గ్రాహ్య సృష్టిగా ఉన్నాయి, బయటదేమో బాహ్య సృష్టిగా ఉంది. దానికి దీని సంధానం ఏమిటంటే నేను చేరుతున్నా అంటే ఒకటికి అక్కడ ఏ పట్టుకొస్తుంది? నీకు ఏం అందించగలనో అదే పట్టుకొస్తుంది. ఇది అట్లాగే బయట మనం ఒక జగత్తునే కల్పించుకున్నాం అనుకోండి, అది ఏం చేస్తుంది? మనకి ఎట్లా కావాలో అట్టే వస్తుంది. చాలా కష్టాలు వచ్చినాయి అంటావు అనుకోండి, నువ్వు అర్హుడవు గనక నీకు వచ్చినాయి కష్టాలు అంటారు. బాగానే ఉంది, బాగానే ఉంది కాదు. ఆ పాఠం రాయొద్దు. ఆ పాఠం రాస్తే అప్పుడు పాస్ అయితే అప్పుడు పాస్ దాటుతావు. దాన్ని దాటేటట్టుగా చేయమని కదా నీకు వచ్చింది, దాన్ని ఇరుక్కోమని చెప్పలేదుగా. ఇప్పుడు దీన్ని ఎవరు చేశారు? అది కూడా ఎవరు చేశారు? లోకంలో తెలుస్తుంది. తనే పోయి అంటే ఊరుకోలేక ఊరి పెట్టుకున్నాడని, కొరిగి పెట్టుకున్నాడని, కోసుకొస్తున్నాడని అంటారు. అంటే తన ప్రయత్నమేగా. ఎందుకు తన ప్రయత్నము? తన పాఠాన్ని తానే తెచ్చుకొని చదువుకుంటాడు అని. దాన్ని ఇంకో విధంగా చేస్తే ప్రవృత్తి ఉంటే ఆ ప్రవృత్తి ఏం చేస్తుంది? అవతలి పోయి పిచ్చి వెర్రెలు చేస్తుంది. వెర్రెలు చేసేటప్పటికి అది ప్రవృత్తి వెర్రెలు చేసిందని తను గుర్తించాలి. బస్ అట్లా చెప్పు, ఇట్లా చెప్పు. తన ప్రవృత్తి అక్కడ పోయి ఎంత ఉదాహరణ మన పసివాడిని తీసుకెళ్ళాం అనుకోండి, వాడేదో అల్లరి చేస్తాడు. పసివాడు అల్లరి చేస్తాడు, పసివాడిని తీసుకొస్తే ఇట్లా ఉంటుంది. చూడు వెళ్ళాం కానీ నేను పని మీద వెళ్తున్నాను, పసివాడిని ఇంట్లోనే పెట్టుకో అంటాం. ఎందుకంటాం? వాడు అల్లరి చేస్తాడు. అట్లే ఈ ప్రవృత్తిని ఏం చేయాలి? దాచిపెట్టాలి. అదేం చేస్తుంది? లేని పనులని గీకుతుంటుంది అది. ఇది అంటే ఈ లాజిక్ మనం బయట తిరుగుతున్నాం అన్న లాజిక్ ఎట్లా ఉందంటే సృష్టి విసవిస్ జగత్, సృష్టితో పోల్చి జగత్.
సృష్టి ఉంటే, గ్రహింపు వ్యక్తీకరణ ఉంటే జగత్తు. ఇది అవతల జగత్తుని కల్పించుకుంటుంది. ఎందుకు కల్పించుకుంటుంది అంటే, ఇందాక చెప్పున్నా కదా, లక్ష్యం వదిలేసి జారామంటే ఏం చేస్తుంది, బయటకు పోతే ఎందుకు ఏం చేస్తుంది, బయట దాన్ని కోసుకొచ్చి అది నీది కాదు అని చెప్తుంది. ఇంతే చేయటానికి ఏం చేయాలి, అది నీ స్వరూపం కాదు, నీకు అక్కర్లేదని చెబుతుంది. అట్లా అది చెప్తుందా, తను పోతాడంటే తను కూడా పోతాడు. అది ఎట్లా పోతాడు, చిన్న ఉదాహరణకి మనం లోకంలో ఏ పని చేయడానికైనా పోతే ఏమవుతుంది, పని చేస్తే ఏమవుతుంది, అలసట. పని చేయడానికి పోయినావా, అలసటని పిలుచుకొచ్చావా, అలసటని దర్శనం చేయడానికి పోయినావా, పని చేయడానికి పోయినావా. విషయపక్షంగా వెళ్ళినప్పుడు ఎప్పుడు రెండు వస్తాయి అన్నమాట. జగత్ పక్షం ఒకటి, తన పక్షం వస్తుంది. అవునా, ఇది ఎంత ఇట్టి అయినప్పటికీ కూడా ఇందాక చెప్పున్నాం, అమీబా దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా ఏమవుతుంది, అధిష్టానము అంతరాత్మ మనకు వెనకాల ఉండి మన ఇంతవరకు తీసుకొచ్చింది. కానీ అంటే ఎదిగాం, మానవ జన్మ దాకా అది అధిష్టాన పక్షంతో ఎదిగాం. అధిష్టానం మనకు తెలియటం లేదు. తెలియనందువల్ల మన పక్షం ఏం జరుగుతుంది, అమీబా ఏమిటి, ఇక్కడ అది ఏముంది, ఆహార నిద్ర భయమైతునములు. మన పక్షంగా మనం దీన్ని మోసుకొచ్చాం. అధిష్టాన పక్షంగా ఇది వచ్చింది సచ్చిదానంద స్మృతి. దానిలో ఏమవుతుంది, ఈ ఉనికికి పెనుగులాట. ఇప్పటిదాకా ఈ లోకంలో ఎట్లా ఉంటుందంటే, ఉండాలంటే, బతకాలంటే చాలా వసతులు ఉండాలి. వసతులు అనే మాట తన తెలివితో ప్రయత్నం చేసి వసతులు బయటకు తీసుకొసుకుంటున్నాడు. కానీ వసతి ఏంటి, నివాసే. నివాసం అంటే వస అంటేనే నివాసం. నీ అంటే నీ ప్రాపడే. పొందిన వాసం. ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చినా ఎట్లాగో ఉంది. పడుకున్నా ఎట్లాగో ఉంది. నిద్ర పట్టడంలే. నిద్ర పడితే ఎట్లెట్లాగో లేదు, ఎట్లా ఉంది, అట్లట్లాగే ఉంది. సరే కొంచెం కుదురు వచ్చినట్టుగా. ఆ కుదురు ఎట్లా ఉంది, మళ్ళీ లేచినవాడికి పొద్దున ఇప్పుడు శక్తివంతుడు నేనాను అని మళ్ళీ లోకం మీద పడతాడు. మళ్ళీ లోకం మీద పడేటట్టు, ఎందుకు ఈ తమో గుణంలో ఉంది కనుక మళ్ళీ లోకం మీద పడతాడు. అట్లా లేకపోతే ఏం చేస్తాడు, తనతో దర్శనం చేస్తే లోకాన్నంతా కూడా వ్యాపింపు చేస్తాడు. ఆ విధంగా తేజస్సులు ఇస్తాడు. అంటే పదులు పెట్టి పాలన చేస్తాడు. అంటే ఇది అవును, ఇది ఉండాలి, అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, ఇంకా ఇది అక్కర్లేదని ఒక్కొక్క ఆవరణని తెంచుకొని తన స్వరూపాన్ని చేస్తాడా. ఆవరణ ఏం చేస్తాడు, తనలో విలీనం చేసుకుంటాడు. అంటే దాన్ని వికాసం ఏం చేస్తాడు, తనలో విలీనం చేసుకుంటే అయిపోతుంది. వాడిని తెంపేది కాదు, తన తేజస్సే కదా. తన తేజస్సు కనుక తన స్వరూపంలో తీసుకుంటాడు. అంటే తనను ఆధారంగా చేస్తాడు, తనను ఆధారంగా పనులు పెట్టుకుంటాడు, తనను ఆధారంగా పాలన చేసుకుంటాడు, తనలోకి తీసుకుంటాడు. వికాస ముకుళములు తులామానమై తూగిన ఏకైక దర్శనం. ఎటు చూసినా వేరేది కాదు. ఇంత మాట ఎందుకు చెప్పుకుందామంటే, మళ్ళీ ఇట్లా ఒకసారి మరణం చేశాం. ఎందుకు మరణం చేశామంటే, ఇప్పుడు ఇంత స్పష్టంగా ఆప్టమిస్టిక్ అంటారు అని వాళ్ళు ఆప్టమిస్టిక్కి ఆశాభావం అర్థం చెప్తారు. అదేం కాదు. అంటే తన పక్షంగానే ఉంది, కానీ తనకు వ్యతిరేక పక్షంగా సృష్టిలో ఎక్కడా లేదు, ఉండదు. ఏదైనా ఉంటే అది నీ వల్లే ఉంటుంది. ఎందుకంటే బయటది ఏదైనా ఉందంటే నీవు నీ ప్రవృత్తితో పోయి దాన్ని కెలికావు. అమ్మ పక్కింటి శైలజ కొడుతోందమ్మా అని అమ్మాయి వచ్చి లేకపోతే అబ్బాయి వచ్చి ఏం చేస్తాడు, నెపం చెప్తాడు.
దాని జోలి పోవద్దని నీకు చెప్పానా లేదా అంటుంది అమ్మ. పోయినావు ఎందుకు, దెబ్బ కొట్టిందని చెప్పి ఏడ్చుకుంటే ఎందుకు వచ్చావు? అంతే. బయటకు పోతే దానివల్ల నీకేదో వ్యతిరేకం కలిగింది. ఎవరికి వ్యతిరేకం కలిగింది? తనకే వ్యతిరేకం. ఏం వ్యతిరేకం కలిగింది? వ్యతిరేక శబ్దానికి అర్థం ఆ ఉనికి పదం అర్థం ఉనికి అందటం లేదు. ఇంగ్లీష్లో కంఫర్ట్, వసతి, ఇటువంటి పదములు మాట్లాడుకుని అక్కడెక్కడ మాట్లాడుకుంటాడు. పూర్తిగా తన దాకా ఉనికి అనే పదము, ఉనికికి సచ్చిదానందములు అనే పదము అంటే చైతన్యం, సమృద్ధిగా చైతన్యవంతం చేసుకోవడం, అది తనకు స్మృతిగా తీసుకోవడం అనేది తనకు అయింది ముందు కనుక అక్కడ కూడా ఉనికిని తన స్మృతికి తీసుకోవడం. తీసుకుంటే అప్పుడు శైలజ కొట్టింది తనకు నెపమైంది. ఇప్పుడు కొడితే ఏమైంది? అది ఉనికిని చెప్పడం చేతకాక శైలజ కొట్టింది. అప్పుడు అమ్మ ఏమంది? దాని జోలికి పోవద్దని చెప్పాను కదా అని. జోలికి ఎందుకు పోయిరావు? పోకుండా ఉండు అంతే. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలు దర్శనం అన్నారు. జన్మ మృత్యు జర ముసలితనం వ్యాధి ఇవి దుఃఖములు అన్నారు. దాని జోలికి పోకు. నీకేం నువ్వు చెప్తావు? చేయద్దు. లోకంలో ఈ నిర్లక్ష్యము, అయోమయం, అజ్ఞానం ఇవన్నీ బాగా తాండవిస్తాయి. లోకంలో వాళ్ళ గోల వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు సామాన్యుడు సాధకుడుగా ఇవాళ వచ్చాడంటే ఎక్కడి నుంచి వచ్చాడు? లోకం నుంచి వచ్చాడా, బయట నుంచి వచ్చాడా అనే ప్రశ్న వేసామనుకోండి, వాడికి అధిష్టానం అదే ఉంది. వాడి గ్రహింపు లోకంలో తిరుగాడుతూ వచ్చింది. లోకమే గ్రహింపుగా, లోకమే తనకుగా, అక్కడ తిరుగాడితే తనకు స్వరూపం అన్నట్టుగా వచ్చాడు. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి అనే మాట విషయాన్ని మనం బాగా గుర్తించాలి. అందుకనే మనం నియమపాలన అనేటటువంటిది చాలా. నియమపాలన అనగానే వెంటనే అమ్మో అయ్య బాబాయ్ నియమాలే అమ్మ బాబాయ్ అంటాడు. ఏమంటాడు? అంటాడు నియమాలే అమ్మ బాబాయ్ అంటాడు. ఏమంటాడు? అమ్మ బాబాయ్ అంటాడు. నియమం అంటే యమ ఉపరమి, ఉపరము ప్రవర్తన, తన ఎందు ప్రవర్తన, పొందినదిగా ప్రవర్తన అంటే తనకు తన ఎందు కట్టుబాటు. జైల్లో వేసింది ఏం కాదుగా, చెన్నాకలు తీసుకుని కొట్టింది ఏం కాదుగా, బడితే తీసుకుని బాధింది ఏం కాదుగా, గొలుసులు తీసుకుని బాధింది ఏం కాదుగా, కట్టేసింది ఏం కాదుగా. రాసించాడు. నియమం అంటే తనకు తాను కట్టుబడి ఉంటుట. మాకు కనిపించట్లేదే అంటారు వాళ్ళు. ఎవరు? ఈ వీడియో చూసేవాళ్ళు అంటారు. అక్కడే ఇప్పుడు ఉంటే ఎట్లా? ఎప్పుడైనా ఇక్కడ తగలబడితే చూస్తే వస్తుంది. ఎప్పుడైనా ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎన్ని చాట్లు ఉన్నాయి, ఏదో పిచ్చోళ్ళు వాళ్ళు చేస్తుంటారు. మనం ఎక్కడ పోతాం అవన్నీ అంటాడు. ఎక్కడ పోతావు ఏమిటి? ఎవరి కోసం పోతావు? నీ కోసం పోతావా? నీ పక్కింటి వాళ్ళ కోసం పోతావా? నీ బాబు కోసం పోతావా? మీ తాత కోసం పోతావా? అన్నేమో అంతే. ఈ వేషాలన్నీ, ఈ మాటలన్నీ తీసేయాలి. వాటిని పదును పెట్టాలి. పదును పెట్టి ఇట్లా మరి ఒండు భవంబుల నందనీని సల్లలితాంఘ్రి రేణువుల సంగతి నొందిన ధన్యులెప్పుడును కృష్ణ అంటాడు. మరి ఒండు భవంబులు, భవంబులు అంటే మామూలుగా పుట్టుక జన్మ అని అంటారు. భవం అంటే కలుగుట. మరి ఉండు భవంబుల నొందనీని నీ సల్లలితాంఘ్రి రేణువులు, సల్లలితం అంటే సత్ అంటే ఉనికి,
లలితం అంటే మామూలు సరళమని ఇట్లా ఉంటుంది. ఇంకా కూడా సరిగా వస్తుంది. అంటే నీ సచ్చిదానంద స్మృతి యొక్క అగ్ని రేణువులో అవి ఏం చేస్తాయంటే మరి ఉండు భావములు పొందనీయదు, ఇంకోటి కలగనీయదు. మంచినీళ్ళ రుచి మత్స్య మెరుగును గాని కలకలు చేసేటి కప్పకే మెరుక. మంచినీళ్ళ రుచి మత్స్య మెరుగును గాని కలకలు చేసేటి కప్పకే మెరుక. సుజ్ఞాని నడక సుజ్ఞానికెరుక, సుజ్ఞాని నడక అజ్ఞానికే మెరుక. సుజ్ఞాని నడక సుజ్ఞానికెరుక, సుజ్ఞాని నడక అజ్ఞానికే మెరుక. ఇది వ్యవస్థ. అక్కడి నుంచి ఎంత దాటామో మనం చూడాలి. నీలగకు సాకులు చెప్పద్దు. ఎవడి కోసం ఎవరినో ఉద్ధరించడానికి పోతున్నాను అనద్దు. నీకోసమే పోతున్నావు. ఇది 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 అంటుంది అమ్మ. పసివాడు పోతుంటే వాడు పారాడుకుంటే అడిపోతాడు. వాడిని పలకరిస్తే వాడు అటు వెనక్కి తిరిగి చూస్తాడు, తలకాయ వెనక్కి తిరిగి చూస్తాడు, తిరిగి తిరగడు. ఇట్లా అంటే వాడు బరబర వచ్చేస్తాడు అమ్మ దగ్గరికి. వస్తే తీసిన ఓ అని ఎత్తుకుంటాడు. అంతకంటే ఎక్కువగా చేస్తుంది అధిష్టానం నిన్ను. ఇంకోటి ఏం చేస్తాడు, ఇట్లా చూసి కాసేపు ఆగుతాడు, ఇట్లా చూస్తాడు అబ్బబహం చూసి అటే పోతాడు. ఇంకోడు ఇంకో పసివాడిని వాడు ఎక్కడే తన చంకదాకా వచ్చాడు. వాడిని ఇట్లా పట్టుకొని అమ్మ ఆడిస్తుంది. ఆడిస్తే ఏం చేస్తుంది అంటే వాడు ఏం చేస్తాడు, వాడు ఓర్చుకోలేడు, బలహీన వాడు ఏం చేస్తాడు, ఏడు చేస్తాడు. లేదు లేదు లేదన్నమాట. ఇంకోటి ఏం చేస్తాడు, ఏడవాడు కానీ అమ్మాట పెట్టడం వాడికి ఇష్టం లేదు. ఏం చేస్తాడు, చేయి తీసిన మొహం మీద ఒకటి కొడతాడు, మొహం మీద కొడతాడు. ఇంకోడైతే ఇది పడిపెట్టి గీకుతాడు, అట్లా పెట్టి తీసి ఇంకోడు ఏడుపు వచ్చి అమ్మని కవలించుకుంటాడు. ఇంకోటి ఏం చేస్తాడు, అమ్మ అనేప్పటికీ వాడు పక్కపక్కన అవుతాడు. అర్థమవుతుంది అమ్మని చేరే ఉపాయం ఎట్లాగో. ఇవన్నీ అభ్యాసాలు లోకంలో. అలాగే నిన్ను చేరే అభ్యాసం. తింగు చూసి టాటా చూసి అటు పరిగెత్తావో, అక్కడి నుంచి నవ్వి నవ్వి మళ్ళీ పోయి మళ్ళీ వెనక్కి చూస్తాడు, అమ్మ పిలుస్తుందా లేదా అని. మళ్ళీ అమ్మ అక్కడే ఉదయం వెళ్ళిపోయింది అని చూస్తాడు. మళ్ళీ అని చూస్తావో, ఎటు చూస్తావో నిన్ను నువ్వే చూసుకో. నువ్వు చేసే చాట్లకి అనేది అనుకో అధిష్టానం అంటే అప్పుడు నువ్వు ఏడుస్తావు, లేకపోతే ఇంకా మామీ తీసి కొడతావు. అటువంటి చాలా ఉంటాయి. ఆ తర్వాత ఎట్లా ఉంటుందని అంటే, మనం బయట తిరగాడుతూ ఉంటే ఒక అన్ని జడ పదార్థములే. ఇది మనం బాగా గుర్తించాలి. మనం ముట్టుకున్నవన్నీ కూడా జడ పదార్థాలే. తను ఒక్కడే చైతన్య స్వరూపం. అది ఎట్లా చూపిస్తుందంటే, నువ్వు ప్రవృత్తితో పట్టుకొని ఇట్లా అన్నావు అనుకో, ఏం చూపిస్తుంది? నువ్వు ఎట్లా పట్టుకున్నావో చూపిస్తుంది. ఈ పట్టు కాదు. ఈ పట్టు ఎందుకు ఇట్లా వచ్చింది, ఈ చేతులు ఎందుకు వచ్చినాయంటే బుద్ధిలో అట్లా. కనుక నిన్ను నీవు ప్రయోగం చేసుకోవటంలో తేడా వచ్చింది.
అని చూపిస్తుంది. జారి జారి పోతుంది అంటావు అనుకో, నీకు కోపం వస్తుంది. జారి జారి నేను ఎందుకు పోతా, జార్చి జార్చి పట్టుకుంటా ఉంటుంది. అది ఏముంటుంది, జార్చి జార్చి పట్టుకుంటా ఉంటుంది. మరి బట్ట జాడించేటప్పుడు కొన్ని తెలుస్తుంది, కొన్ని ముడతలు పడిపోతాయి. ముడతలు పడితే అది ఆ ముడతలు ఎందుకు పడినాయి, నీ వల్లే పడినాయి. అది దాంతోపాటుగా ఏమొస్తుందంటే నీ వల్లనే ముడతలు పడింది. ఆ ముడతలు లేకుండా నువ్వు తీసుకోలేదు, ఏమన్నా వద్దన్నానా అంటుంది ఆ బట్ట. అంత నీ ప్రజ్ఞేగా. విషయాల్లో ఇక్కట్లు వచ్చింది, ఇక్కట్టు అక్కట్టు టక్కట్టు పక్కట్టు. నేనేం చేశా, నువ్వు మెలికలు వేసుకుంటావు, నువ్వు మెలికలు వేసుకుంటే మెలికలు అవుతాయి. కొందరు ఎట్లా ఉన్నారు, ఇటువంటి మాటలు చెప్తే కూడా వాళ్ళకి గ్రహింపుకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు కష్టంగా ఉంటుంది అంటే యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఆహార విహారముల్లో తను తాను ఎంచుకోకుండా ప్రవర్తిస్తాడు. దేహం ఏమిటో, దేహానికి ఏమి పెడితే తనకేమొస్తుందో అర్థం కాదు. ఇప్పుడు ఉందో లేదు కానీ మనకు రోజుల్లో బాగా తెలుసు. ఆటో వాళ్ళు జమ్మలంలో చూసినట్టు జ్ఞాపకం. ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే డీజిల్ కొంచెం వేయించుకొని కొంచెం దూరం తర్వాత కిరసనాయిల్ వేయించుకుంటారు, రెండు ఒకసారి వేసుకుంటారు. దాంతో ఆటో నడిచిపోతుంది, డీజిల్ ఏమో ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇట్లా మనం కల్తీగా బతికితే ఎట్లా, తిండి పెడితే ఎట్లా? తిండి అసలు ముందు ఏం తిండి పెట్టావు అనేది బయట దాంతో పోల్చి కాదు, నీ విజ్ఞానం చెప్పు, నీ తెలివి చెప్పు. ఏం తెలివితో పెట్టావు? కారం వద్దంటే డోకొస్తుందంటే, మసాలాలు వేస్తే తినకపోతే డోకొస్తుందంటే, ఈ డోకొస్తుంది అన్నావంటే నువ్వు కట్టేసుకోలేదన్నమాట. దానికి ఇప్పుడు ఏముంటుంది, ఆ మసాలాలు వేసుకుంటే బాగానే ఉంటుంది, మసాలాలు వేసుకుంటే తినడానికి బాగానే ఉంది, కానీ నీకు నీ ప్రవృత్తి ఏమవుతుంది చూసుకోవటం అన్నమాట తన దాకా అందలేదన్నమాట. ఇది మనకు బాగా తెలియాలి. ఇది తనకు భక్తి, పరమమైన రహస్యం, పరమమైన గుహ్యం. ముందు తానెవరో తెలుసుకోవాలంటే ఇందాక చెప్పిన గుహ్యం అంటే ఆవరణని చెప్పుకున్నాం. దానికి ఎన్ని ఆవరణలు ఉన్నాయంటే ఇందాక చెప్పినట్టు ఆహారములు, విహారములు, చేష్టలు, నిద్ర, అట్లా మెలకుతో ఉంటాం అని కొన్నిటి చెప్పారు. ఎట్లాగో తనకి ఎన్నెన్ని ఆవరణలో తను తిరుగుతున్నాడు, ఎన్నెన్ని ఊహలతో తిరుగుతున్నాడు, ఎన్నెన్ని భావాలు తనలో ఉన్నాయో, ఈ భావాలు ఊహలుగా ఉండి ఇట్లా నిన్ను ఆడిస్తున్నాయో, ఇవన్నీ తనకు ఆవరణలే, అన్నీ ఆవరణలే. అన్నిటినీ అనలైజ్ చేయి, అంటే బాగా తరచి చూసుకున్నప్పుడు అప్పుడు దాన్ని తరచి చూసుకోగలిగిన వాడు నీవే చూసుకోవాలి, నీవే వాటిని మార్చు. నేనే ఎందుకు చేయాలి, దేవుడు చేయకూడదు, దేవుడు ముందు అక్కడికి ఏం చేస్తున్నాడు, ఎక్కడో కూర్చున్నాడు కాదు. ఎందుకు కాదంటే లోపల స్వామి చెప్పినట్టు లోకుట్టు పెరుమాళ్ దగ్గరికి అన్నట్టు లోపల నీ ప్రవృత్తిలో ఏం తెలుస్తుంది. గోక్కున్నావు అనుకో, గోక్కున్నామని ఇంకోటి చూసి చెప్పగలుగుతాడు. వాంతి వాంతి వచ్చిందని ఇంకోటి చెప్పగలుగుతాడు. దానికి మందు ఇవ్వాలంటే ఏదో వాంతి వస్తే ఏదో నీ చేతి మాత్ర వైకుంఠ యాత్రలాగా ఏదో మాత్ర వేస్తాడు. సరే ఇట్లా కాదుగా. మళ్ళీ వాడిని అడగాలి, ఏం తిన్నావు, ఎప్పుడు తిన్నావు, దాని ముందు ఏం తిన్నావు, దాని తర్వాత ఏం తిన్నావు, ఇవేనండి.
నేను అడిగింటే నీకెందుకు వాంతి వచ్చింది మనతో మట్టి అంటే అంటే ఈ రభస ఎట్లుంటుందంటే మనుషుల్లో చేత కాదు, అర్థం అర్థం చేసుకోవడం చేత కాదు. అందుకని ఆవరణలుగా ఎట్లా ఉంటుందంటే తనకు ఆధ్యాత్మికంగా ఆవరణలు ఎట్లా ఉన్నాయి మన చాట్లో చూపించినట్టుగా ఇట్లా ముందు ఇంద్రియములు ఉన్నాయి, ఇంద్రియములు వెనకాల మరి మెదడు ఉంది, మెదడు వెనకాల మనస్సు, ఇంకో ఆవరణ బుద్ధి, చిత్తము, తెలివి, అవన్నీ వెనకాల కాదు, అవన్నీ బయట ఆవరణలుగా వచ్చి లోపలే ఉంది స్మృతి ఉంది. అన్నీ ఎరుకలో పెట్టుకోవటం మొదటి ఆవరణ, స్మృతి ఆవరణ, ఎరుక ఆవరణ, తర్వాత తెలివిని సవరించుకోవటం ఆవరణ, తర్వాత తెలివి ఆవరణ, తర్వాత మళ్ళీ అహంకారం, తర్వాత మళ్ళీ చిత్తము, తర్వాత మళ్ళీ బుద్ధి, మనస్సు, మెదడు, అట్లా బయట ఆవరణలు ఉన్నాయి. ఈ ఆవరణని అన్నీ ఎట్లా ఉన్నాయంటే సచ్చిదానంద స్మృతితో ఉన్నాయి. దాన్ని వికాసముకుళములు. సచ్చిదానంద స్మృతి ఆధారంగా మరి వికాసం అవుతాయి, మళ్ళీ అక్కడికి ముడుచుకుంటాయి, వికసిస్తే అవుతాయి. అంటే అవుతుంది బయట ప్రవర్తించడం, విషయాత్మకంగా మాట్లాడినప్పుడు ఇది వికాసం. వికాసం అంటే ఇది విశేషణం, దాంతో పోల్చుకుంటే వికృతం అనేటటువంటి తేడా ఉంటుంది. కనుక మనం వేరే వేరే అనుకోవటాలు ఆపేయాలి. ఏం చేయాలి? ఆపేసి తనతో పోల్చుకుని, ఈ తనతో పోల్చుకుని నే మాట వస్తే అసలు ఉనికితో పోల్చుకుని, తనతో పోల్చుకునేది అర్థం కాదు, ఉనికితో పోల్చుకుంటే అర్థం. తనతో పోల్చుకుంటే తన ప్రవృత్తి రూపంలో ఉండి కోపంతో పోల్చుకునే అర్థం అవుతుంది. అసూయతో పోల్చుకుని అర్థం అవుతుంది. పెళ్ళాంతో వచ్చాడు అనుకోండి, పెళ్ళాంతో పోల్చుకుని అంటాడు, అవతల ఏదైనా మాట్లాడినప్పుడు పెళ్ళాం ఏమైనా ఉంటుందేమో, అది ఇట్లా ఉంటుందేమో అని ఇటువంటివన్నీ తనతో పోల్చుకున్నట్టుగా ఉంటుంది. అన్ని అది పక్కన ఉంటే అట్లా అది ఏం కాకుండా తన ఉనికితో పోల్చుకుంటే నేను ఎట్లా ఉంటాను, ఉనికి ఎట్లా ఉంటుంది? నిశ్చలమై ఉంటుంది, అమృతమై ఉంటుంది, దానికి మరణం లేదు, చంచలం కాదు అన్న అర్థం తీసుకుని ఈ ఉనికి, ఆ ఉనికికి అది ఎట్లా తవ్వుతుంది, అది ఎట్లా తవ్వుతుంది? పనికి రానట్టు, ఇన్వేరియబుల్, దాని ఒకటే సూత్రం, నేను పనికి రాను అని తవ్వుతుంది. అని అది తూగుతున్నటువంటి దాన్ని దర్శనం చేయాలంటే దాన్ని ఒకటే మాత్రం తన ఉనికితో పోల్చుకుని, ఉనికి అనే పదం తనకు అందకపోతే ముందు పదము, తర్వాత అర్థం అన్నారు, పదము యొక్క అర్థం తర్వాత పద భావం, తన భావంలో రావడం, తర్వాత పద దర్శనం. ఉనికి అంటే ఒక్కసారి చూసుకుని నేను ఎట్లున్నాను, ఇప్పుడు ఉన్నా, ఏమైంది, ఇప్పుడు నాకేమైంది, ఏం కాలేదంటే కాసేపు ఉంది కదా ఆకలి ఉంటుంది, ఆకలి అంటుంది, సరే ఆకలికి నేనుకేం సంబంధం ఉంది, దేహానికి. ఇప్పుడు నేను దేహం వశమైపోయినా, దేహం వశమైపోయి అది నిలవలేకపోతే నేను నిలవలేకపోతున్నాను. అరే రే ఎంత బానిసంటారు నేను ఇప్పుడు. బానిసనైపోయినా అన్న మాట కాసేపు నీ ఉనికి స్వరూపంలో దర్శనం చేసి తర్వాత చూసుకుంటే అన్నీ నీవు బానిసైపోయినావు. ఇంత మరి అపచారమా అని ఎప్పుడు అనుకుంటావో కొన్ని జన్మలకి కడజేరుతావు. కొన్ని జన్మలక అంటే మరి ఏమనుకున్నావు? తమాషా ఏమిటి? నువ్వు వేసుకున్నటువంటి పాశములు ఎట్లున్నాయి? బంధాలు వేసుకున్నావు.
నిర్గమద్వార శూన్యమైన మందిరంబు చేరి, అంటే బయటికి వెళ్ళటానికి మార్గం లేని దాన్ని చేరి చిక్కువడి, వెడలటి పాఠవంబు సాలక తగులువడు కీటకంబు సందంబున అన్నాడు. చిక్కుపడుతుంది, సాలిడు గూడు పెడుతుంది తెలిసిన. ఆ దారంలో మామూలు దారం వేరు, దాని దారం వేరు. ఆ జిగురులాగా ఏదో ఉంటుంది, అది దాన్ని పడిందంటే దాన్ని అతుక్కున్నట్టుగా అయిపోతుంది. అది అల్లికగా అనుకుంటుంది, లేచిపోదాం అనుకుంటుంది. పురుగు ఏదైనా పడితే లేచిపోదామంటే వదలదు అది. దానిలో అటు దిగేటప్పటికి ఆ దారాలు అల్లుకుంటుంది. చిక్కుబడి వెడలటి పాఠవంబు సాలక, పాఠవం అంటే శక్తి, బయటకు పడిపడేటువంటి శక్తి చాలక తగులువాడు, అక్కడే తగులుబడే కీటకంబు సందంబున, కీటకంలాగా అట్లా ఇరుక్కున్నాం మనం. సందమున గృహస్థుండు స్వయంకృత కర్మబద్ధుండై, అంటే తను చేసుకున్న దానికి బద్ధుడై, స్వయంకృత కర్మబద్ధుండై, శిష్ణోదరాది సుఖంబుల ప్రమత్తుండై. శిష్ణోదరాది సుఖములు అంటే శిష్ణము, ఉదరము అంటే పిల్లలు పుట్టడము, కామం, వాంఛనర్థం. శిష్ణోదరాది సుఖంబుల ప్రమత్తుండై స్వకీయ పరకీయ భిన్న భావముల అంధకారము ప్రవేశించు. చాలా నీట్గా చెప్పాడు. ప్రతిదానికి ఏమో స్వకీయము పరకీయం, స్వకీయం పరకీయం. స్వకీయం ఏదో పరకీయమేమో అర్థం కాదు. నీదన్నా విషయాత్మకంగా అర్థం చేయాలి, నాది అన్నా మళ్ళీ విషయాత్మకంగా అర్థం చేస్తాడు. స్వకీయ పరకీయ భిన్న భావం, అది అది విజ్ఞాన భావం కాదు. మన పాట ఒకటి చూసారా, అన్యుల దర్శించగా భౌభౌవని మొమ్మొరిగే, అన్యుల దర్శించగా భౌభౌవని మొమ్మొరిగే, అసూయమాయ కాటు వేసే, అనన్య దర్శనము తనను విడిచే. అది ఎవరో ఇంకో కుక్క వస్తే అరిచింది. ఎందుకు అరిచింది? తనకు అనన్య దర్శనం కావాలని అరిచిందా, లేకపోతే అసూయ చేత అరిచిందా? అది ఇంకోటి వచ్చిందని అసూయ చేత మురిగిందా? తనకు అనన్య దర్శనం కావాలి, అన్య దర్శనం వద్దు. అసూయమాయ కాటు వేసే, అనన్య దర్శనము తనను విడిచే. మనం చేసే పని అది. పిల్లి పట్టే, పంది పట్టే, మాంసము భక్షింపగా, మాంసమాత్ర భక్షణాయే ఆత్మరూప తనను విడిచే. మాంసం అంటే ఇదే అర్థం కాదు. మన్యతే ఇది మాంసం. నువ్వు ఏమేమి అనుకుంటావో అన్నీ నీ పాటి మాంసం. మేము మాంసాహారం కాదండి, మేము తినమండి. బుద్ధిమంతుడు వేరే. తినేవన్నీ మాంసములే. ఊరిని అనుకుంటాడు, అనుకోగానే ఈ దాంతో ఇరుక్కుంటాడు. మాంసమాత్ర భక్షణ, అక్కడికి పోయి అనుకున్న దాన్ని ఎందుకు భక్షణ చేస్తాడు కానీ ఆత్మరూప తనను విడిచే. పుట్టిన కాడి నుంచి పుడకల్లో పోయేదాకా మాంసమే తింటూనే ఉన్నాడు. అది భౌతిక మాంసము, ఇది మానసిక మాంసం. ఆ భౌతిక మాంసం తింటే భౌతికంగా ఎట్లాగైతే కంపాటిబిలిటీ ఉండదో, మనుష్య చర్య చేసేటటువంటి ఈ దేహంలో కుక్క చర్య చేసేటటువంటి కుక్క మాంసం దీనిలో ఎట్లాగైతే పొందుకోదో, అట్లాగే నిశ్చలమైనటువంటి తనకు చంచలమైనటువంటి బయట మాంసములు అంటే తలంపులు పొందుకోవు. ఎట్లా చెప్పండి, ఎట్లా పొందుకోవు? అట్లా పొందుకోవని బుద్ధిమంతి కాదు, పొందుకోవు అంతే, వేరే అర్థం లేదు. ఎన్ని జన్మలు తపస్సు చేసినా సరే, ఎన్ని జన్మలు పుట్టి చేస్తావో, లేక ఎన్ని జన్మలు అయితే తపస్సే చేస్తావో, ఏం చేస్తావో ఇంత మాత్రం తెలుసుకోవాలి. తోటి వారి తొక్కులాడి ఆటలాడి అభినయించి చైతన్యం ఎరుగదా.
ఎన్ని పనులు చేశాడు. చైతన్యం తెలియదు నీకు. తిరుగుతున్నా చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే బాగా తింటే చైతన్యం అదే వస్తుంది. వారిని బ్లంట్ మైండ్స్ అంటారు. బ్లంట్ నాలెడ్జ్ ఇది. బ్లంట్ అంటే ముద్దుపోయింది, ముద్దుబారినటువంటి విజ్ఞానం ఇది. ఉనికి అనే పదార్థం కాదు. అందువల్ల ఏం చేయాలి? పోయిన వారం ఏం చూపించుకున్నాం? ఒకటేమో వెస్టర్న్ లెట్రిన్, ఇంకోటేమో మరి వస్త్రధారణ. నీ బుద్ధిమంతుడా, ఆ మాత్రం కూడా చేయలేకపోతే మరి పాశ్చాత్య పోతే ఎట్టా? అమెరికాలో వీసా లేకుండా దాక్కుని తిరిగే వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే అందరూ అమెరికాలో ఉన్నారు కదా, అందరినీ అమెరికా పంపించేసేయాలి. అప్పుడు ఏదైనా పనికిచ్చే వాళ్ళు ఇద్దరు ఉంటారు, ఉంటారా? భారతదేశంలో ఒకరిద్దరు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఉంటారు, మీతో అందరూ అమెరికా వెళ్ళిపోవాలి. నువ్వు పంపించేది ఏంటి? మేము పోయే ఉన్నాము అంటాడు. అమెరికాని ఇంకే పోయటం అంటే అమెరికాని తెచ్చేసావు ఇక్కడికి అంటాడు. వారి ఇట్లాంటి వేషాల వల్లగా తనకు భక్తి కుదరదు, తను తాను సేవించలేడు. అవునా? ఇప్పుడు మనం గుర్తించవలసింది ఏంటంటే, సాధన అనేటటువంటిది ఆచరించుకుంటూ పోతూ ఉంటే మనకు అడ్డంకులు వస్తున్నాయి అంటాడు. వాటి దుంప దిగిపోతే వాటికి ప్రాణం ఏది రావటానికి? ఇది కూడా మళ్ళీ బయట భాష. అడ్డంకులు అనేది ఎట్లా ఉంటుంది? రోడ్డు హైవేలో పోతుంటే ఎవడో రాయి పడేసి పెట్టినాడు, అడ్డం ఉంది, ఎవడో తీసేదాకా అట్టగా ఉంటుంది. లేకపోతే ఎవడన్నా కారు ఆపి తీసి పక్కన పెట్టేసి పోవాలి. మనకెందుకు లేదు, పక్కన నుంచి వెళ్ళిపోతుంటారు. అందరు పక్కన నుంచి వెళ్ళిపోతుంది, అది అట్లాగే ఉంటుంది. ఇట్లా అడ్డంకులు భౌతికంగా తెలుస్తుంది. ఇది ఎట్లా ఉంది? తనకి అడ్డంకులు ఏం వస్తున్నాయంటే నీ తలంపులన్నీ అడ్డంకులు. నువ్వు అంటే ఒక అడ్డంకి వేసుకున్నాడు అనమాట. తిన్నది అరగలే, వాంతి అవుతుంది కదా అని చెప్పి పోతుంటే బాత్రూంలోకి వెళ్ళే లోపలే బడి కింద పోసి చేసేసాడు. తొందరగా లెట్రిన్ పోవాలి, అజీర్ణం వల్ల తొందరగా వచ్చి ఆలస్యరుడికి మధ్యలో వాంతి కింద పోసాడు, దొడి మలం వదిలేశాడు. మరి దాంతోపాటుగా ఉత్సవం కూడా వస్తుంది, దాన్ని కూడా వేసాడు. ఇల్లంతా ఎట్టుంది ఇప్పుడు? అట్లా ఏం చేస్తున్నాడు? నువ్వు కదిలితే చాలు అన్ని అడ్డంకులే. అది ఎట్టుంటుందండి? అట్లా అన్ని అడ్డంకులు ఎట్లా కదిలితే చాలు ఎట్లా ఉంటుందంటే, అదే చెప్పారు, నీ కారణం నీ దగ్గర ఉంది. నీ అడ్డంకులు ఎట్లా ఉన్నాయంటే కారణ రూపంలో ఉన్నాయి. విషయ వాసన రూపం కాదు, విషయ రూపంలో కూడా కారణ రూపంలో. కారణ రూపంలో ఏం చేస్తుంది? అన్నిటికీ అదే కారణం అవుతుంది. ఏమిటి కారణం అంటే ఏం అర్థం కావటం లేదు, తానెవరో అర్థం కావటం లేదు. రాచకార్యమదేయటంచు దేశమెల్ల పర్యటించే వహ ప్రాపణే వాహనము వధింపగా అని ప్రాణంబు విడిచే. అట్లా ఆహా, కుక్క అట చేసినట్టు నువ్వు కూడా కుక్క వేరాలా. రాచకార్యమదేయటంచు దేశమెల్ల పర్యటి. దేశం అంటే నీకు అవకాశాలు కల్పించుకుంటాడు. దిశ సజ్జనే ఎంత ఘనకార్యం అంతా ఉందని, రాసకార్యం ఉందంటే మరి ఎత్తాడు. ఏముంది? ఏం లేదు. రాసకార్యం ఏమిటి? బయట ఏముంది రాసకార్యం?
ఏముంది చివరికి? తను తాను మోసం చేసుకోవడం. తను తాను మోసం చేసుకోవడం రాసకార్యం. రాసకార్యం అదేటంతు దేశమల్లా పర్యటించి వాహనం వధించగా జస్మిన్. మన వాహనం ఏమి? వహప్రాపణి. బయట తిరుగుతుంటే నీకేం అబ్బుతుంది? ఏం అబ్బుతుంది? బుద్ధిని కెలుక్కోవటం అబ్బుతుంది. బుద్ధిని కెలుక్కోవటం అబ్బుతుంది. వాహనము వధింపగా, తను కెలుక్కున్న బుద్ధి తను వధింపగా అక్కడికక్కడ చచ్చిపోతాడు. నాశనం అయిపోయింది. తనకు తన స్వరూపం అంతలే. వచ్చనేమో ఉన్నదేమో పోయేనేమో తెలియగా సునగతవు ఇటట్టు తిరుగు సునకమాయ తానేమో తనను విడిచే అన్నారు. ఎందుకు వచ్చాడో, ఎందుకు బతుకుతున్నాడో, ఎందుకు పోతున్నాడో ఏమీ తెలియటంలా. తెలుసుకుందామని ప్రయత్నం చేయడానికి ఎట్లా వస్తుందంటే ఊరి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు కానీ, తచ్చాడుకుంటూనే ఉన్నాడు కానీ, నిలకడగా ఏదైనా కొంచెం కొద్దిగా ఆలోచన చేసి చూస్తే ఆలోచనలు ఏం చేయాలండి? తెలియక అడుగుతా, ఆలోచన అంటే ఏం చేయాలి? ఊరిని ఆలోచన అంటే ఏం చేయాలంటే ఆ పదంలోనే ఉంది. స్మృతిలో చూసుకో. స్మృతిలో ఏముంది? సచ్చిదానంద స్మృతి ఉంది. నువ్వేం చూస్తున్నావు? అటు పోవాలి ఇటు పోవాలి అంటున్నాడు. అటు పోవాలని దాన్ని స్మృతిలో చూస్తే అప్పుడు ఏం తెలుస్తుంది? పోక్కర్లేదని తెలుస్తుంది. ఇది ఆలోచన. మనకు ఆలోచన అటుపోతుంటే అటు పోయేటప్పుడు ఇటుపోయి అటు తిరిగిపో, లేకపోతే స్కూటర్ వేసిపో, లేకపోతే కారు వేసిపో, లేకపోతే వాడు ఏమన్నా తోడు తీసుకుపో, పడతావు జాగ్రత్త. ఇవన్నీ ఆలోచనలు కాదు. ఇటట్టు తిరుగు సునకమాయే తానేమో తనను విడిచే. ఈ ప్రవృత్తి ఎట్లా వస్తుంది? మరి కారణం ఎట్లా వస్తుంది అంటే బాగా గుర్తించవలసింది. మనకి ఎట్లాగైతే ఒక చెట్టు బయటకు వచ్చిందంటే, ఒక పిలక బయటకు వచ్చిందంటే లోపల విత్తనం ఉంది. ప్రతిసారి విత్తనం నుంచి బయటకు వస్తున్నది ప్రతి విషయం. ఆ విత్తనం ఏ వరుసల ముందు బయట ప్రయోగం అన్నాడు. దాని విత్తనం అంటే ఏమిటి? బాహ్య దృష్టి. ఎందుకు బయటికి పోయినావు? స్పష్టంగా కూర్చోరా అంటే ఊరికే ఉండలేక ఊరి పెట్టుకున్నట్టుగా ఎందుకు పోయినావు? అసలు ఎందుకు పోయినావు అనే మాట మనకి ఎక్కడ ఉంటుంది? పోతుంటే ఏదో తమాషాగా తిరగాడినట్టుగా బాగున్నట్టుగా ఉంటుంది. కానీ అది నీకు కారణ రూపంలో నీ దగ్గర బంధిస్తోంది. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యహరాగ. అవ్యక్తాద్వ్యక్తయ, మనమందరం కూడా ఎట్లా ఉంటున్నాం? అవ్యక్తం, మనకే వ్యక్తం కాని దానిలో వ్యక్తం అవుతున్నాం. మనకే వ్యక్తం కాని రూపంలో వ్యక్తం అవుతున్నాం. మనకు వ్యక్తమయ్యేటటువంటి సచ్చిదానంద స్మృతిలో వ్యక్తం కావటం లేదు. అర్థమవుద్దు? ఇదివరకు అప్పుడప్పుడు చెప్పుకునేవాళ్ళం. ఎట్లా ఉంటుంటే విశ్రాంతిగా కూర్చున్నాడు, ఈజీ చైర్లో విశ్రాంతిగా కూర్చున్నాడు, మరి ఏ పేపర్ చదువుతున్నాడు, ఏదో వాడి గతి చేస్తున్నాడు, తను విశ్రాంతిగా ఉన్నాడు, బయట తలుపు రాలే. వెంటనే ఏం చేశాడు? పేపర్ టీ పెట్టి సినిమా పోదాం అన్నాడు. ఏమన్నాడు? టీ పెట్టి సినిమా పోదాం అన్నాడు. ఆయన అంత కట్టారు. అది ఏదో పోయేటప్పుడు మధ్యలో తాగిపోదాం. కుదరబా సినిమా అయినప్పటికీ ఎట్లా వస్తుంది? జవసత్ వాళ్ళని లేచి కూర్చుంటాయి. ఉన్నవాడు ఉన్నట్టుగా ఉండి ఎంత కబుట్టిదో తీపెట్టాడు. టైం అయిపోయింది, తొందర పని మన టికెట్ దొరకవు అంటూ ఆలస్యం పోదామంటాడు, ఆలస్యం చేస్తాడు. ఏదో పోదాం లేకపోతే బ్లాక్ మార్కెట్ టికెట్ పోదాం. ఆమెకి విజ్ఞానం ఎక్కువ. ఆమె ఏం చెప్తుంది? నువ్వు బ్లాక్ మార్కెట్ తీసుకుంటే ఇప్పుడు ఆలస్యం అయిపోతుంది, న్యూస్ రీల్ కాస్త అయిపోతుంది. ఆ పోయిన వాడు దాని కూడా కలిపే టికెట్ ఉందిగా,
దాంతో పాటుగా న్యూస్ రీల్కి కూడా టికెట్ ఉంది. అది మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి? కంగారు పడుతూ పోయేటప్పటికి ఏమవుతుంది, సినిమా మొదలవుతుంది. విశ్రాంతిగా ప్రశాంతంగా పోతే సినిమా చూస్తే ఆనందించి రావాలి. ఆనందించి రావాలి అనేటువంటి ఆ తీరిక ఆ వ్యక్తి పోయి దీని మీద ప్రయోగం చేశాడు, సినిమా మీద ప్రయోగం చేశాడు, బయట తిరగటంలో ప్రయోగం చేశాడు. ఈ కారణం ఎట్లా తెలియాలి? ఇప్పుడు కారణం ఎట్లా ఉంది? ఒక పవిత్రతను అపవిత్రం మీద ప్రయోగం చేస్తున్నాడు. అర్థమవుతుందా లేదా? పవిత్రతను అపవిత్రం మీద ప్రయోగం చేస్తున్నాడు. ఇది కారణం. ముందు సచ్చిదానంద స్మృతిలో తాను ప్రశాంతంగా ఉన్నవాడు ఒక్క క్షణం ఆగి చూడు. అసలు ముందు ఈ జన్మలో ఒక క్షణం ఆగి చూడు. చూస్తే అది క్రమంగా జన్మలో నీకు వికాసం అయ్యి బాగా అందుతుంది. జన్మలు ఎన్ని అయినప్పటికీ కూడా పరిగెత్తడమే సరిపోయింది, ఆగి చూసుకోవడం చేత కాకపోతే. ధ్యానం చేస్తాడు అంటాడు. త్రివేణి సంఘంలో ముడి వచ్చాడు, ప్యాంటు చొక్కా వేసుకుని ముడికి తిట్టదో అటుకి ప్యాంటు చొక్కాలు వేసుకుని విషయ దృష్టితో అది ఏం వదిలిపెట్టడానికి ఏం లేకుండా. ఎవరో ఒకళ్ళు మనకు ఒక చిన్న వీడియో పంపించారు. వాడు బొట్టయితే పెట్టాడు కానీ ప్యాంటు చొక్కా వేసుకున్నాడు, ఇక్కడ జేబులో ఉన్నాయి అంత. వాడు ఎన్ని మాట్లాడుతున్నాడు, వాడు పురాణములు వేదముల గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఎట్లా అనుభవించి చెప్పాలి, తెలుసుకొని చెప్పాలి, ఇష్టం వచ్చినట్టుగా వాదించడం కాదంటాడు వాడు. పైగా అంత చెప్పిన వాడు ఆ మొహం ఎట్లుంది? ఒకటి ప్యాంటు కూడా కాదు, ఇక్కడ జేబులు ఉన్నాయి ఏమిటో ఇట్లా ఉంటుంది వేషం అంతా. సినిమా పోతాడు, రామాయణానికి పోతాడు. రావణాసురుడును రాముడు ఇద్దరు ఉంటారు సినిమాలో. వీడి ప్రవృత్తి ఎట్లా ఉంటుంది, వీడి కారణం, వీడి ప్రవృత్తి ఎట్లా ఉంటుందంటే వీడికి రాముడి కంటే రావణుడే బాగుంటాడు. ఆ కారణం ఆ ఊపు వీడికి బాగుంటుంది. భీముడు ఇట్లా తీసి గద ఇట్లా వేస్తాడు, వీడికి ఒక గద దొరకదు, ఏం చేస్తాడు? ఇంట్లో సొరకాయ పట్టుకుంటే సొరకాయ తీసి పెట్టుకుంటున్నాడు. ఇది చూపించినా కష్టమే. భక్తి కదా రామాయణం చూపిస్తే దాని రావణాసురుడు వచ్చాడు, వీడు మిండిపాడు చేసుకున్నాడు. భక్తి కదా అని భారతం చూపిస్తే దాంట్లో దుర్యోధనుడు వచ్చాడు, వీడు పనికిచ్చాడు. దుర్యోధనుడు గద ఎత్తడమును భీముడు గద ఎత్తడం మళ్ళీ తేడా. వీడికి ఏం బాగుంటుంది? దుర్యోధనుడు. కనుక మనం ఏం చేస్తామంటే దేశమంతా తిరిగి రాజకార్యం తిరిగి ఏం చేస్తున్నాం? ఎక్కడెక్కడ తిరిగావో దాన్ని ఒక బీజంగా వేసుకుంటున్నావు. 15వ అధ్యాయంలో అతశ్చోర్ధ్వం ప్రసృతాః తస్య శాఖాః గుణప్రవృద్ధాః విషయప్రబాలాః అధశ్చ మూలాన్ని అనుసంతతాని కర్మానుబద్ధీని మనుష్యలోకి. కర్మకు అనుబంధములు అంటే తన ప్రయోగానికి వెళ్ళాడు, దానికి అనుబంధంగా విషయాత్మకంగా ఉన్నాయి. అవన్నీ ప్రవృత్తిగా కారణంగా తను చేరుకుంటాడు. ఆ చేరుకుని ఇప్పుడు ఈ జన్మలో నువ్వు ఎక్కడెక్కడో తిరిగి ఎప్పుడో 40 సంవత్సరాలకో 50 సంవత్సరాలకో ఎప్పుడో ఒక గురువుని చేరాడు, భగవద్గీత పుస్తకం పట్టుకున్నాడు. ఈ పాత అలవాట్లు పోతాయి, ఊరినే పోతాయి. పువ్వు చక వంట పని చేస్తారు ఇంట్లో ఆడవాళ్ళు చేసినట్టుగా మగవాళ్ళు చేయలేరు, తొందరగా చేసేస్తారు. అది ఒక క్వాలిఫికేషన్, అర్హత.
అర్హత ఆ చకచక చేసేటటువంటిది చకచక మళ్ళీ గురువు దగ్గరికి వస్తే అక్కడ ఆ చకచకలో వచ్చావా, జిజ్ఞాస చకచకగా దాన్ని మార్చుకొని వచ్చావా? ఒకప్పుడు ఒక ఆవిడ ఉండేవాడు ఇప్పుడు గురుదేవుల ప్రవచనానికి వస్తుండేవాడు ఆవిడ. ప్రవచనానికి ఇంట్లో బయలుదేరేంత వరకు ఇంట్లో పని చేసుకుంటూ ఇక్కడ బయలుదేరి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ కూర్చునేటప్పటికి పని లేదుగా, విశ్రాంతి. ఏమొస్తుంది? నిద్ర వస్తుంది అని చెప్పేది ఆవిడ. ఇక్కడ కూర్చున్నప్పుడు నిద్ర వస్తుంది. అలవాటు అర్థమవుతుందా? రన్నింగ్ రేస్ పరిగెత్తున్నప్పటికీ అది ఎట్లా ఉంది? పరిగెత్తులో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అంటే పరిగెత్తేటప్పుడు స్లో అండ్ స్టడీ అంటే నెమ్మదిగా స్టడీగా, అంటే నెమ్మదిగానే పరిగెత్తే ఇంకోటి ముందుకు వస్తాడు, వాడికి ప్రైజ్ వచ్చేస్తుంది, నాకు రాదు. ఇట్లా అర్థం కాదు. దేహం పరిగెత్తినప్పటికీ మనస్సు నిలకడగా ఉండడం. చక ఇంట్లో ఎంత పని చేసినప్పుడు కూడా తాను నిలకడగా ప్రశాంతంగా అది కూడా అభ్యాసమే. మూడు పెళ్ళాన్ని బెదిరించినా ఆ బెదిరింపుతో మళ్ళీ గురువు దగ్గరికి వచ్చి గురువుని బెదిరిస్తాడు గ్యారంటీగా. మొగుడుగా వచ్చాడా, సాధకుడుగా వచ్చాడా? వంటింటో గృహిణిగా వచ్చిందా, సాధకుడుగా వచ్చిందా? తేడా. ఇది కూడా నియమమే. ఎందుకు? ఆ చేష్టల్లో ప్రతి చేష్టలో కూడా తను ఒక బీజాన్ని, ఒక కారణాన్ని కలుపుద్ది. ఇది మనకు తెలియాలి, గుర్తించి ప్రవర్తించాలి. సాధన వేగం వేరు, కామక్రోధోద్భవం వేగం. సాధన వేగాన్ని పతంజలి ఏం చెప్తారు? వేగానాం ఆసన్న, తీవ్ర సంవేగానాం ఆసన్న. అది కూడా వేగమే. కామక్రోధోద్భవం వేగం త్యక్త్వా. ప్రియ వేగం ఇది. వేగం శబ్దానికి వేగం అంటే పరిగెత్తడం అని కాదు. శనైశ్శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా అంటే శనై అంటే నెమ్మదిగా ఉపమించమన్నట్టు, తొందరపడకూడదు అన్నట్ట. మఠంలో పుస్తకంలో ఏం రాసిందంటే నెమ్మదిగా చేయమంటే మరి అంటే ఈ జన్మకి ఏదో అవస్థ పడి కాఫీ వదిలిపెట్టి పోతూ మళ్ళీ ఒక గ్లాసు కాఫీ తీసుకుంటాడు. ఇది సరే కాదు. చెమట పట్టింది చొక్కాకి, ఎక్కడ వేసాడు? తెలకొయ్య వేసాడు. చెమట వచ్చేటప్పటికి చీమలు వచ్చేస్తాయి. ఆ చీమలు వచ్చేసినాయి, చూసుకోకుండా వేసుకున్నాడు. చీమలు కుడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? శనైశ్శనైర్ పరమే. ఈ జన్మకి ఒక చెమ తీసేసా, మళ్ళీ జన్మకి ఇంకో చెమ తీస్తా అంటాడా? చొక్క ఇప్పు తీసి దులిపి మళ్ళీ వేసుకుంటాడు. దులిపినా మళ్ళీ ఇది 10 అని చెప్పి అక్కడ పడేసి ఇంకో చొక్క వేసుకుపోతాడా? శనైర్ అంటే అర్థం అదే. శ్లోకాలకు అర్థం చెప్పడం కూడా చేత కాదు. బుద్ధ్యా ధృతిగృహీతయా బుద్ధ్యా. ధారణ తీసుకున్నటువంటి బుధావగమన ప్రవర్తన చేత, ఉనికిని స్మృతిని తీసుకున్నటువంటి ప్రవర్తన చేత శనై.
అంటే అర్థమైనప్పటికీ ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళద్దు. అది శని. అంతేగాని నెమ్మదిగా పోవడం అర్థం కాదు. అంటే నెమ్మదికిను ఎట్లా అర్థం ఉంటుందో, నెమ్మది అంటే లేజినెస్ కాదు, తొందర అంటే దుడుకుతనం కాదు. దుడుకుతనం ఎప్పుడవుతుంది? ఏ దృష్టితో ఇంట్లో వంటలు చేసావు, లేకపోతే ఒక ఆర్టిజాన్ అంటాడు, పని చేసేవాడు ఉన్నాడు, వాడు చక్కచక్క పని చేస్తుంటాడు, వాడు ఏ దృష్టితో పని చేశాడో ఆ దుడుకుతనాన్ని విషయాత్మకంగా చేసినటువంటి, మేము ఒకసారి కొన్ని చోట్ల చూసేవాడు, కొంతమంది పని చేస్తుంటే శివతాండవమే. ఒకసారి ఒక కార్పెంటర్ పని చేస్తుండే చూసాం, తాండవమే అంతే. పక్క వాళ్ళు అదిరిపోతారు, చేస్తాడు అతను మన మఠానికి కూడా కింద ఇప్పుడు పూజ గదిలో పైన అటకరు చెక్క చేసి పెట్టేసి వెళ్ళిపోయినాడు. అంతే. డబ్బులు వచ్చి తీసుకోమంటే నా పిల్లలు బాగుంటే చాలు, నాకు వదిలేపమన్నాడు. మళ్ళీ అది పిల్లలు బాగుంటుంది అంత 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 తొందరగా చేశాడు. మరి దానిలో ఇక్కడ ఏమన్నాడు, నా పిల్లలు బాగుంటుందో నాకు అక్కడ ఇవ్వమన్నాడు. అనేక తీర్లుగా ఉంటారు. అంటే ఆ బీజాన్ని, కారణాన్ని చేసుకోవటంలో కూడా ఎట్లా ఉంటుంది, అది రజోగుణ ప్రధానంగా తమోగుణము, రజోగుణ ప్రధానంగా సత్వగుణము, సత్వగుణ ప్రధానంగా రజోగుణము, మళ్ళీ సత్వగుణ ప్రధానంగా తమోగుణము, తమోగుణ ప్రధానంగా రజోగుణము, తమోగుణ ప్రధానంగా సత్వగుణము. ఇప్పుడు ఎన్ని అటువంటి ఎన్ని ఉన్నాయి. తమోగుణంలో కోటిలో ఒక వంతు ఆధారంగా మిగతా వేరేటట్టుంది. తమోగుణంలో కోటిలో లక్ష ఆధారంగా ఇట్లా చేసుకుంటే మన దీనికి అంతం లేదు. బహుశాఖా అనంతా, చాలా విపరీతంగా చెరువులు పొలవులుగా తన ప్రవృత్తిని పెంచుకున్నాడు. ఆ ప్రవృత్తి తనకు అడ్డం వస్తుంది గ్యారంటీగా. ఇది మనం గుర్తించిన వాడే సాధకుడు అవుతాడు, అది కాదు. వాడే భక్తుడు అవుతాడు. గుర్తించడం అని ఈ మాట మాట్లాడతామా, సేవించడం అనే మాట మాట్లాడతాడు. అది అడ్డం వచ్చినప్పుడు అది తనకు అడ్డంకు, ప్రవృత్తి అడ్డంకు అవుతుంది. ఎందుకంటే అది ఎప్పుడూ కూడా ఆ ప్రవృత్తి అటువంటి విషయవాసనలు, విషయమును పిలుచుకొస్తుంది, కోసుకొస్తుంది బాగా. విన్నారా? ప్రవృత్తి ఏం చేస్తుంది, విషయవాసనలను, విషయములను బ్రాంచ్ ఆఫ్ విస్తృతంగా చేసుకొస్తుంది, కల్పించుకుంటూనే ఉంటుంది. అది ఊరుకోదు. ఇంట్లో చెద పడితే చెద ఎట పెరుగుతుంటుందో, దోమ వస్తే ఎట పెరుగుతుంటుందో, దాని దుంప దిగపోతే ఆ దోమ ఇంత ఉంటుంది. అది కచ్చే లోపల గుడ్డు పెట్టింది అంటే ఎన్ని గుడ్లు పెడుతుంది? ఆ గుడ్లు పెట్టడానికి దానికి అంత శక్తి ఎక్కడ చూసిందో. అట్లా ఎందుకు పెడుతుంది? ఆ గుడ్లు నువ్వు పెడుతున్నావు అని చూపించడానికి పెడుతుంది. బయట జరిగేది ఏది కూడా నీకు పాఠం చెప్పంది కాదు. అవుతుందా? నీకు పాఠం చెప్పంది కాదు. ఎట్లా చూపిస్తుందంటే, ఇదిగో చూడు, ఇది ఇట్లా మెలికేసావు చూడు, అవతల మెలికబడిందంటే నువ్వు మెలికేస్తావు. ఈ మెలిక ఎట్లా ఉంటుందంటే, ఇది భౌతికంగా మెలిక ఎట్లా ఉందో అట్లాగే నిన్ను నీవు గుర్తించడంలో మెలిక వేసుకుంటున్నావు. ఇట్లా మెలిక వేసుకుంటావు, ఇట్లా మెలిక వేసుకుంటావు, ఇంకోటి ఇట్లా మెలిక వేసుకుంటావు, మెలికలు వేసుకుంటావు. ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసి చూసారా? వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే అందులో మామూలు చొక్కాలు వేస్తేనే అది వేరే సంగతి. అది కాకుండా పరికణీలు, మరి ఏదైనా బొంతులు ఉంటాయి దారాలు, ఇట్లా ఆ బొంతులు ఉన్నవి అటువంటివి ఏమైనా వేసుకుంటే, దాంతోపాటు ఏదైనా బట్టలు వేస్తే ఈ బొందు పోయి ఆ చీరని చుట్టేసుకుంటుంది.
వీడు వేస్తుంటాడు, దోవతి వేస్తారు, కౌపీన వేస్తే ఈ కౌపీన పోయి దాని బొందు ఉంటే దాన్ని పెనుకుంటుంది. దాన్ని కూడా ముడతలు చేసుకుంటుంది, ఇట్లా చేసుకుంటుంది. బట్ట అట్ట బయటికి తీసి దాన్ని కుర్చీలో పెడదామంటే ఎంత బరువుగా ఉంటుందో. ఆ బరువు ఎందుకు? దాని బరువు కాదు, ముడతలు పడిపోయింది లోపల. విసిరివేయుట, నడచుట, నడిపించుట, ఈ పదములను నేర్చారా? ఆ పదముల్లో ఏమేమి బయట చేస్తున్నామో అక్కడ అవన్నీ మనకు బయట రూపములుగా కనిపిస్తున్నాయి. చూచుట, వచ్చుట, పోవుట, ఇవన్నీ బయట క్రియారూపములుగా చేష్ట రూపంలో ఏమీ కనిపిస్తున్నాయి. ఆ వాటన్నిటిలో కూడా నీ నడకలోనే నీకు తెలుస్తుంది, నీ ప్రవృత్తి నీ రూపం కనిపిస్తుంది. అటెందుకు చేసేవిటి చేయి, అటెందుకు చేసేవిటి చేయి ఉంటుంది. ఎంత గొప్ప విజ్ఞానం అది! బతకడానికి మేత, ఎంత మేత అది! అంత చూపిస్తూ ఉంటే కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రతి కళ్ళు మూసుకుని గుడ్డోళ్ళలాగా బతికితే ఎట్లా అవుతుంది? ఓరి భక్తుడా అన్నారు, ఓరి భక్తుడా ఏమి సేవిస్తున్నావు? ప్రవృత్తిని సేవిస్తున్నావు. సేవించలేవు, నీ వల్ల కాదు. ఎందువల్ల కాదు? అది నీ స్వరూపం కాదు, నువ్వు ఒప్పుకోలేవు. తిరిగిన లోకంలో నీ తీరుని ఎట్లా సేవిస్తున్నావు? కష్టం అని సేవిస్తున్నావు, దుఃఖం అని సేవిస్తున్నావు, బాధ అని సేవిస్తున్నావు, ప్రీతి అని భ్రాంతిలో సేవిస్తున్నావు, బాగుంది అని మోసపోయి సేవిస్తున్నావు, బాగాలేదని కూడా మోసపోయి చేస్తున్నావు. ముందు పోతే నుయ్యి, వెనకపోతే గొయ్యిలాగా ఉంది. ముందు నువ్వు పోకుండా వెనక పోకుండా అక్కడే ఉండొచ్చుగా. ఎట్లా ఉంటాం? ఇటట్టు తిరుగుతున్నావు కమాయే అయిపోయినా. ఇవన్నీ మనకు చూడగా ఎన్నో జన్మల్లో చూడగా ఎవరు చూస్తే తన్నే చూసుకుంటావు. బయట జరుగుతుంది తనకే తెలుస్తుంది. ఓ రోజుల్లో పెద్దవాళ్ళు ఏమంటుండేవాడంటే, ఏమిటో ఇవాళ అంతా ఎట్లగా ఉంది, అదురు వాళ్ళ దేహం అంతా ఒళ్ళంతా అదురుడుగా ఉంది, ఏది ముట్టుకున్నా కింద పడిపోతున్నాయి, ఏదో ఉంది అంటుండేవాడు. ఏదో ఉంది అంటే తన తప్పునే ఆ విధంగా లౌకికంగా అంటుండేవాడు. అట్లాగే ఎక్కువగా కూర్చుని కాసేపు జోకులు వేసుకుని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కూర్చుంటే ఇవాళ ఏమిటో ఎక్కువగా నవ్వుతున్నాం మనం, ఏదో ఉంది, ఏదో మూడుతుంది అనేవాళ్ళు. అంతవరకల్లా కొంచెం లోపలికి ఉండేది. నవ్వితే అదేమిటి, నవ్వితే బాగుంది, నవ్వితే హాయికి పిల్లల్ని ఆడించటం. ఇవాళ పిల్లల్ని ఆట ఆడించావు, రేపు ప్రవృత్తి ఆటలాడిస్తుందిరా. తెలియదు ఏం చేయాలి లోకానికి, ఎట్లా చెప్పాలి వాళ్ళకి? ఆట ఆడిస్తావా? వరిని దుంపదేగా ఆట ఆడిస్తావురా, ఆట ఆడిస్తావా? వాడిని ఎంత ప్రవృత్తిలోకి లాగుతున్నావు, వాడిని లాగుతున్నావు, నువ్వు లాగుతున్నావు, నిన్ను లాక్కుంటున్నావు. కాస్త చక్క అటు ఇటు తిరుగుతుంటే ముళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది, పెండాకుడిగా ఉంటుంది. ఏ ఒక్కలేదురా, కదలకుండా అట్టగే కూర్చో, రాసుకో. ఏం చేసినా సరే ఇది బాగా అలవాటు చేయాలి. ఏం కాదు దేహం. మనస్సు ఎట్లా ఉంటే దేహం అట్లా ఉంటుంది, దానిలో ఏమీ సందేహం లేదు. తిరగాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే ఒళ్ళు బిగుసుకుపోతుంది, అది ఏమి ఉండదు. అవన్నీ దేహానికి నువ్వు చేసే మనస్సు ప్రశాంతతను అందించడంతో పాటుగా విషయాత్మకంగా చెదరగొట్టుకుంటే
అప్పుడు ఏమన్నా అవుతుంది. మనసు అందించినట్టుగా దేహం బయట నుంచి కూడా ప్రవర్తించుకుంటూ, అంటే అర్థం ఏమిటంటే మన 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 ఆవరణలో ఎట్లా ఉండాలి, మన తిండి తిప్పలు, మన వ్యవహారం, తిరగటం, ఇవన్నీ కూడా ఎట్లా ఉండాలంటే మనకు అందేటట్టుగా, మన 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 గ్రహింపుకు అందేటట్టుగా చేసుకొని పరిమితంగా చేసుకోవటం. పరిమితం అంటే, మితం అంటే కొలవబడింది, పరిమితం అంటే పాలనగా కొలత. మన పరిమితం అంటే లిమిట్ అనుకుంటాం, పాలనగా కొలవబడింది. అట్లా కాదన్నప్పుడు కూడా ఇప్పుడు రజగుణాలు ఏం చేస్తారు, రజగుణానికి కావాల్సినట్టుగా కొలుచుకుంటాడు. బయట దృష్టికి కావాల్సినట్టుగా కొలుచుకుంటాడు, లోపల దృష్టికి కావాల్సినట్టుగా కొలుచుకో. మితంగా అంటారు. మితంగా అంటే లిమిట్గా కాదు, మితంగా అంటే కొలత. స్పష్టంగా నీకు ఇంతే కావాలి చాలు, అక్కడెక్కడే తిరుగు, చాలు అనద్దు, అవును అనద్దు. అది ఎట్లా ఉండాలి నీకు, లోకంలో యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందో అట్లాగే నీకు అది సాధనాంశంగా ఉండాలి. అంటే చెప్పడానికి వచ్చింది, నిర్మాణమోహా జిత సంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంతి అమూఢా పదం అవ్యయం తత్. అమూఢా పదం అవ్యయం తత్ గచ్చంతి. మూర్ఖుడు కావద్దు. విషయం లోకంలో ఈ శ్లోకం చాలా బాగుంటుంది కూడా. మన మ్యూజిక్ రికార్డులో కూడా రాగేశ్వరి రాగం ఇచ్చారు, చాలా బాగుంటుంది. రాగం కూడా బాగుంటుంది, శ్లోకం బాగుంటుంది, ఆ శ్లోకం ఉచ్చారణ బాగుంది. మ్యూజిక్ రికార్డులో కూడా చాలా బాగుంది. మ్యూజిక్ రికార్డు మనం కావాలని చేయించాం. ఎందుకు చేయించామంటే సంగీతంతో పాడినప్పటికీ కూడా ఉచ్చారణ దోషం రావడానికి వీలు లేదు, రాకూడదు. నీవు ఎదగకూడి రాగాలతో సంగీతం తెలియదు, అది కాదు తెలియదు, అన్నీ తప్పులే. అది చూపించాలని చేయించాం మనం, సంగీతం మీద ప్రీతితో కాదు. గట్టిగా 20-60 శ్లోకాలు చదివాడు. ఎన్ని తప్పులు ఉన్నాయో ఆ శ్లోకాల్లో, ఘంటసాల గారు పాడిన దానిలో. అవునా, ఎంత చెప్పుకుంటున్నావు, మానమోహములను విడిచి సంగదోషమును జయించి అటువంటి స్వరూపమును తాను కూర్చుకోవటం అనేది ఎంత గొప్పదో. చేసిన వాడు అమూఢుడు అవుతాడు, మూర్ఖత్వము విడిచిన వాడు అవుతాడు. అప్పుడు అవ్యయం పదం గచ్చంతి. అవ్యక్తం పదం కాదు, అవ్యయం పదం. అవ్యక్తం అంటే నీకు వ్యక్తం కావటం లేదు, చేరుతున్నాడు, తన స్వరూపాన్ని చేర్చుకుంటున్నాడు, కానీ తనకు వ్యక్తం కావటం లేదు. ఆ వాక్యం అట్లా. తనను తాను తెలియని వాడు ఏం చేస్తాడు? వాని పోకడు ఎట్లా ఉంటుంది? నిన్ను నువ్వు తెలియపోయినప్పటికీ కూడా నీ అధిష్టానం నీకు పూర్ణంగా ఎప్పుడూ కూడా విజ్ఞానాత్మకంగా ఉంది. నీకు విజ్ఞానాత్మకం. ఎంతో మూర్ఖుడు, బాగా బండగా బతికిన వాడు కూడా ఒక పూట వాడు ఎక్కడో వాడిని చీల్చి వాడి స్వరూపాన్ని బయటలాగి వాడి చేత కర్కశాన్ని తీయించేస్తుంది. కానీ ఇట్ హ్యాస్ టు వెయిట్, ఆగి చేయాల్సి వస్తుంది. వాడు అంత కర్కశంగా ఉన్నాడు, వాడు ఆవరణలు అంత దట్టంగా ఉన్నాయి, కానీ అధిష్టానం మాత్రం వాడిని విడవలేదు. దీనికి విలువ ఇచ్చి తను తాను కట్టుబడటం అంటే తన అధిష్టానమునకు తాను కట్టుబడి ఉంటాం. అంటే దానికి ఎందుకు కట్టుబడి ఉండాలంటే వేరే కాదు. అధిష్టానం అంటే ఏం చెప్పను, తనకు స్థిరమైన ధారణ, తన స్థిరమైన ధారణకు తాను కట్టుబడి ఉండాలి, అస్థిరమైన ధారణ కాదు. స్థిరమైన ధారణ ఏముంది, ఉండుటకు వేరే విశేషణాలు ఏం లేవు, చిలువలు పలవలు లేవు.
ఆవరణ లేవు. కనుక అంత స్పష్టంగా ఉన్నటువంటి తన స్వరూపాన్ని మనం గుర్తించవలసింది. సాధకులకు సూటిగా ఈ పూట చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే, తను వెనుక ఎంత చేశాడో, ఎన్నెన్ని పోకళ్ళు తిరిగాడో అన్నిట్లో ప్రవృత్తి బీజాన్ని పెంచుకుని ప్రవృత్తిని దట్టం చేసుకున్నాడు. అది ఇప్పుడు ఏమొస్తుంది, నీకు అడ్డం వచ్చి కూర్చుంటుంది. దాన్ని శోధన చేసి కెలికేసేటట్టుగా మీరు ఎప్పుడైనా చూడండి, దట్టంగా మేఘాలు ఉంటాయి. ఆ తర్వాత ఏమవుతుంది, నెమ్మదిగా రేరిఫై కావటం ఉంటారు. అంటే పలచన పడతాయి. పలచన పడిపోయి ఆకాశం కనిపిస్తుంది. మాది కూడా అట్లాగే ఉంటుంది. క్రమంగా ఈ దట్టంగా పేరుకుపోయినటువంటి ప్రవృత్తి పోవటం అనేటటువంటిది మనకే తెలుస్తుంది. అది తెలియటం కోసమనే ఉపమానంగా ఎట్లా ఉంటుంది, అలసట చెందాడు, దేహం అలసటగా ఉంది. క్రమంగా అలసట తీరి విశ్రాంతికి వచ్చాడు. అలసట ఎక్కడుంది ఇప్పుడు? ఎక్కడ చూపిస్తావు? ఇక్కడ అక్కడ చూపించేది కాదు, దేహం అంతా ఉంది, అన్ని కణముల్లో ఉంది. అన్ని కణములు ఎటమైంది, ఒక్కొక్క కణముని తీసేసి తీయాలన్నా తెలియదు. వీడి అనుభవం ఒకసారి 1990 సంవత్సరాల్లో బాగా తిరిగి వచ్చాడు, ప్రవచనాలు తిరిగి వచ్చాడు. బాగా అలసిపోయింది, బాగా అలసిపోయింది. కొన్ని సంవత్సరాలు పడుతుంది అనుకున్నాడు. అది బయటపడటానికి కొన్ని సంవత్సరాలు అవుతుంది. అంత అలసిపోయింది బాగా. ఇక్కడికి వచ్చిన తర్వాత హోమియోపతిలో ఇక్కడ ఉన్న డాక్టర్ ఏం చేశాడు, పల్సటిల్లా అని ఒక మందు ఇచ్చాడు. అంతే, ఒక డోసు వేసుకునేటప్పటికి తేడా వచ్చేసి. అంటే ఎందుకు చెప్పొచ్చు, అంత దట్టంగా ఉన్న పొట్ట అలసట, దేహం అంతా ఎట్లా అయిపోయిందో. ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా తీసుకున్నమాట, అది తీసేసింది అని ఎట్లాగో అంతే. అట్లాగే నీ వ్యవస్థ దోషమంతా కూడా ఉనికి ఆధారంగా ఉండుట నిశ్చలమైనది తనకు అన్న ఒక అంశము తీసుకొని దాంతో ఒక్కసారి పోల్చుకొని చూసుకో. నీ క్రమంగా నీ సాధన ఎట్లా ముందుకు సాగుతుందో అప్పుడు చూడు. అది అక్కడ మొదలవుతుంది అనేది. అర్థమైందే? వెనుమాట ఏం చెప్పినావు, గురువు దగ్గర మొదలవుతుంది తన స్వరూపాన్ని పూర్తిగా బయట ఆచరణలో కూడా అనేటి చెప్పుకున్నాము. అక్కడ అయిన తర్వాత అప్పుడు దేశం అంతా మొత్తం నీవు నీ 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 తేజస్సును నిలపగలుగుతావు. అది మొదటి స్థానం అని చెప్పుకున్నాం. అట్లాగే తనకు తన స్థానంలో నిశ్చలమైనటువంటి స్థితిలో తాను ఉండుట, ఇది ఉండుట అని దర్శించి, ఇది ఉనికి, నిశ్చలమైనటువంటి ఉనికి అని ఒక్కసారి దర్శనం చేసి చాలు. ఇక అది తేజస్సు అవుతుంది, అది పదును పెడుతుంది. నీ వాటి అన్నిటినీ దాన్ని పాలన చేస్తుంది. మిగతా వాటి అన్నిటినీ పదును పెట్టి పాలన చేస్తుంది ఒక్కసారి దర్శనం చేస్తే. మన వీడియోలో మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు. మనం ఏం చూస్తామంటే తేజస్సు లోపల నుంచి అట్లా పెరిగి 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 బయటకు వస్తుంది. తనందు తనకు తన స్థానము, తన ఉనికిని దర్శనం చేయటం అనేటువంటిది ఒక లేశమాత్రంగా వస్తే చాలు తాను దిగుతాడు. ఇది తనకు భక్తి, సేవించుట. ఆ రోజున మొదలవుతుంది సేవించుట. మరి చెప్పండి, ఒకసారి బయట ప్రవర్తనల నుంచి తనకు ఏమి రాకుండా చేసుకోవటం అనేటటువంటిది ఒకటి, తన లోపల నుంచి దర్శనం చేయటం ఒకటి. బయట ప్రవర్తనలతో తనకి ఏమి లేకుండా ఏమన్నా ఏదన్నా కానీ ఒకచోట ఆధారం, అక్కడ ఏం చేసిన అక్కడ మాత్రం తాను అనన్యమైనటువంటి భావంతో ఉంటాం అనేటటువంటి గురువు దగ్గర చేసింది ఒకటి. అది అప్పుడు భక్తి మొదలవుతుంది, తను తాను సేవించడం మొదలవుతుంది. లేకపోతే అదెట్లా, ఇది ఇట్లా, అదెట్లా, ఇది ఎట్లా. ఆ తర్వాత ఇంకొకటి, ఒక్కసారి ఎట్లా సమం తత, అన్ని వైపుల నుంచి శని ఎట్లా
ఆ, ఉన్న సంకల్పములన్నీ సంకల్ప ప్రభావాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషత మనసా ఏవ ఇంద్రియ గ్రామం వినియమ్య సమం తద్ చేసేసి ఉనికి అన్నటువంటి దాన్ని, నిశ్చలమైనట్టు దాన్ని ఒక్కసారి దర్శనం చేయగలిగితే చాలు. ఆ దర్శనం చేయాలంటే కూడా నీకు చాలా జిజ్ఞాస కావాలి. ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు చేస్తాం చెయ్యి. ఒక మూర్ఖుణ్ణి కూర్చోబెట్టి ప్రయత్నపూర్వకంగా ఒక్కసారి ఇచ్చి శివ 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 ఏదో చూపుతుంటారు, లేకపోతే నమశివాయ నమశివ నమో నారాయణ ఒక్కసారి అనేటప్పటికీ వాడికి ఎందుకో వాడికి ఈ దీని మీద ఒక తీవ్రమైనటువంటి ఒక సంవేగం కలిగింది కావాలి. అది అయినప్పుడే నీకు తెలుస్తుంది. కొంచెం ఒక్కసారి ఒక్క క్షణం అని ఇట్లా చూపించినంత మాత్రం చేత అందేది కాదు, అబ్బేది కాదు అందరికీ కూడా. దానికి కూడా లోపల ఆవేదన రావాలి. లోపల ఆవేదన ఉన్నటువంటి ఇట్లా వచ్చేసి తన దర్శనం లోపల భక్తి తనలో కలిగేది, తనలో ఉత్పన్నమై తను ఏం చేస్తుంది, చక్కగా ప్రస్ఫుటం చేస్తుంది. అందుకనే ఏ ఇమం పరమం గుహ్యం మద్భక్తేషు అభిధాస్యతి. మద్భక్తేషు, నా భక్తుల యందు అనే మాట అంటే ఎవరో భక్తులను దూరం వదిలిపెట్టేసి తను తాను సేవించే ఎన్నెన్ని విషయాలు తన దగ్గర ఉన్నాయో అన్నిటికీ సేవించాలి అనుకున్నప్పుడు దాన్ని సేవించాలనేటువంటిది సేవ తనదే అనుకుని ఎవడు చేస్తాడు, భక్తి మయి పరామృత్వ, నేను యందు భక్తిని ఆశ్రయిస్తాడు. నేను సేవించడం అంటే వాడికి అర్థమవుతుంది. నేను సేవించడం అనేది సులభమేం కాదు, కష్టం కూడా కాదు. కష్టం అసలే కాదు, సులభం అంత కాకపోవచ్చు, కష్టం మాత్రం సులభం కాదు. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. సుసుఖం చాలా సుఖమైంది, శుభమైంది. ప్రత్యక్ష అవగమం మనదంతా ఎట్లా ఉంది, పరోక్ష అవగమంగా. ఈ పరోక్షము ప్రత్యక్షము యొక్క భేదాన్ని దర్శనం చేసుకుంటూ ఎట్లా ఉంటాం, అది దానికి జిజ్ఞాస ఇన్ని పదములు చూపించారు. లోపల తనకు ఎట్లుండాలా, బాగా దాన్ని తపన అని కూడా పదం వాడతారు. తపనతో చేసినప్పుడు ఒక్క క్షణం ఎక్కడో తనకు ఒక ఫ్లాష్ అంటారు, ఒక ఫ్లాష్ వచ్చినట్టుగా తనకు తన దర్శనం కలిగిందో మనిషి మారిపోయినాడు అనమాట. కానీ లోపల దానికి కావాల్సినటువంటి తపన రావాలి. తపమే వస్తుందో తాపమే వస్తుంది. తాపం ముందు వస్తుంది. తాపం అంటే వేడి వేడి, తపన అంటే అవుతుంది ఎండ కొడుతుంది. తను వేడి కావడం కాకుండా తపనం అంటే వేడి కావడం, తపస్సు దానికి దాన్ని ఎండగొడుతుంది. ఆ లోపల సంచలనం కావాలి, లోపల సంచలనం కావాలి. అది సేవ యొక్క సంచలనం. ఇంటికి అల్లుడు వచ్చాడు, ఏవో ఏర్పాటు చేసి అవి చేసి కొత్తగా పెళ్లి చేసాం, అల్లుడు వచ్చాడు, కూతురు వచ్చింది, అవి తీసుకురావడం చేయడంలో ఎంత మనం ఎట్లా ఉంటాం, బిజీగా ఎట్లా అయిపోతుంది. ఆ బిజీ ఎక్కడుంది ఇప్పుడు, లోపల ఎట్లా ఉంది, మనకు ఒక చైతన్య స్వరూపంలో ఉంది. అట్లా ఆ చైతన్య స్వరూపం ఎట్లా ఉందో అటువంటి చైతన్య స్వరూపంలో తనకు తనయందు ఎట్లయినా బయటపడాలి. ఇది తాపము, తర్వాత తపన, తర్వాత తపస్సు. పదములు వాడతారు. తాపం అంటారు, తపనం అంటారు. తపన చెందుతున్నాడు అంటారు, తపస్సు ఎప్పుడు అవుతుంది, తనకి సిద్ధింపజేస్తుంది. అట్లా చేసినప్పుడు తనకు ఒక్కసారి అని చెప్తున్నాం, ఆ ఒక్కసారి ఉనికిని దర్శించడం జరిగితే ఓయబ్బా సార్ ఇంకా అది అల్లుకుపోతుంది. భక్తిమయి పరాం కృత్వ పాలనతో పూర్ణ
పూరణ 2 పదవులు చూపించారు. పాలన ఎక్కడ మొదలవుతుంది? ఫ్రమ్ జీరో టు 100%. శూన్యం నుంచి పూర్ణత్వం. చేరడం అంటే ఈడికి వెళ్ళి దాకా కాదు, ఇక్కడి నుంచి అక్కడ దాకా కాదు, తనదిగా చేసుకోవటం. కుక్కర్ కూడా అర్థం చెప్పలేదు. తనలో తను ఆవిరి వచ్చి ఉడికిపోతుంది. తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా కింద మంట ఉంటే మొత్తం నీళ్ళు అయిపోయి మాడిపోతుంది. జరగదు ఇక్కడ. తనను తాను శోధన చేస్తుంది. తనను తాను శోధన చేసుకుంటాడు. ఎక్కడ చేసుకుంటాడు? ఆల్ ఓవర్. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అక్కడెక్కడ. వాడు ఎక్కడ తిరగడు. బయట విషయంలో ఎక్కడికి పోయినా అది తనకు శోధనగా తీసుకుంటాడు. అప్పుడు చివరికి ఏమవుతాడు? తన శోధనలో తిరిగాడు కానీ బయట ఎక్కడా తిరగాలి. ఈ విధంగా తాను బయట నుంచి బయటపడతాడు, బాహ్య దృష్టి నుంచి బయటపడతాడు. చెప్పండి. ఇమం పరమం గుహ్యం మద్భక్తేషు అభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. షా వస్తుంది నీకు. అసంశయ. ఇంకా అవినాశాన్ని పెట్టుకున్నావు పేరు. ఎక్కువగా మనకు అడ్డం వచ్చేవి అభిమాన, అహంకారం. దీని మీద మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వదిలి బయటపడితే కానీ అసలు మనం సాధన ఆవరణకు రావు. ఇది మనం గుర్తించాలి. మన నియములన్నీ సాధన ఆవరణకు రావటం కోసమని ముందు ఒక ప్రయత్నం, వచ్చిన తర్వాత అడ్డంకులు మనలో అక్కడ మనవి, కానీ అవి చాలా ఘాటుగా ఉంటాయి. ఇక్కడ మనవి సటిల్గా ఉంటాయి, కనిపించకుండా ఉంటాయి. కనిపించని ఆవరణలు. దాకా పరిశీలన చేయడానికి మనం బయట జీవితంలో అందులో చెప్పను, స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు, చేయగలిగినప్పుడు, తిరిగేటప్పుడు చేసే ప్రతి ఇంద్రియ చేష్టలో కూడా చాలా క్రిటికల్గా, చాలా స్పష్టంగా చేయి. చాదస్తం కాదు. చాదస్తాను వాడు చాదస్తం చేస్తాడు, వాడు చెదలు కొట్టుకుని చేస్తాడు. చాదస్తం కాదు. చేసిన తర్వాత దానికి ఏమన్నారు? ఆరుషోర్మునే కర్మ కారణం వచ్చింది. సంసారం లేనటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా చేయించాలి. బయట తిరుగుతున్నాము అనుకున్నప్పుడు ఈ నియమాలను చాలా బాగా ఆలోచించాలి. కేవలం సాధనకి వచ్చేసాము అన్నప్పుడు కొంత అప్పటికి కూడా దీన్ని బాగా చేసుకుంటుంటే అప్పుడు మనం సాధనకంటూ వస్తాం, ఆవరణలోకి వచ్చాం. మఠంలో నియమాలు ఉంటాయి అంటే అబ్బో అక్కడ చాలా కష్టం ఉంటే కష్టం లేదు, చూడలేదు, నీ చేత కాదని చెప్పు. నీకు ఒళ్ళు బలిసింది. ఒళ్ళు బలిస్తే అటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. కానీ ఎంత ముద్దైపోయినాడు, మూర్ఖుడైనాడు, ముద్దైపోయినాడు. ముద్దులంటే ఏమైంది? బుద్ధి కనిపించట్లే. మెదడు ఇంతే ఉంది. మెదడులో అంత మూర్ఖం, దట్టమైనటువంటి మెదడు బుద్ధి అక్కడే ఉంది, సూక్ష్మమైనటువంటి బుద్ధి అక్కడే ఉంది. దానికి ఈ చోటు అక్కర్లే, ఈ ఆకాశం దానికి అక్కర్లే. దాని కొలతలు వేరు, దాని తీరు వేరు. ఏం చేస్తావు? ఏదోలే ఈ సంవత్సరం ఈ జన్మకి ఎటో కాదులే అంటే ఈ జన్మటో కాదులేని వాడు అంతే అట్లాగే ఉంటాడు. ఈ జన్మకి ఇప్పుడే కావాలంటే అప్పుడు కొన్ని జన్మల్లో, ఈ జన్మ కావాలంటే కొన్ని జన్మలు. మరి ఏమనుకున్నావు? తమాషాలు ఏంటి? ఎంత పేర్చుకొచ్చుకున్నావు నువ్వు? పేర్చుకొచ్చుకున్నవాడు బయటపడాలి. అభిమాన అహంకారములు వదిలేసేయాలి. నన్ను అంటున్నారు అనుకోకూడదు. దోషం చూపించినప్పుడు ప్రీతిగా తీసుకోవాలి. తుంప తీరిపోయింది, నా తుండు తుపాకి పోయింది అన్న ప్రీతి ఎప్పుడు ఉంటుందో అందుకనే భజతాం ప్రీతిపూర్వకం.
అప్పుడు భక్తి అవుతుంది. సూట్లు సాకులు చెప్పి అదట్ట ఇట్టగా ఎందుకు చేయాలి, అట్ట ఎందుకు చేయాలి అంటున్నావు అంటే అక్కడే ఉంటావు నువ్వు. అప్పుడు భక్తి కాదు. చెప్పండి. ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఓం తత్ సత్.